सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। आत्मावारे द्रष्टव्यो श्रोतव्यो मंतव्यो निदिध्यासितव्यः। श्रवणము మననము నిదిధ్యాసనము. నిధి కాదు, నిధి. నిధి అంటే మళ్ళీ ధనము రత్నాలు అవన్నీ అవుతుంది. నిదిధ్యాసితవ్య. ఇక్కడ శ్రవణం అది నేను చూసా. మనన విషయం కూడా చూసాం, ఏం చేయాలి ఎలా చేయాలని. ఇక్కడ నిదిధ్యాసన విషయం ప్రస్తావన వస్తుంది. అసలు శ్రవణ మనన నిదిధ్యాసనలంటే ఏంటంటే శ్రోతవ్య శృతివాక్యేభ్యో మంతవ్యశ్చోపపత్తిభిః మత్వాచ సతతం ధ్యేయః ఏతే దర్శనహేతవః. శ్రోతవ్యః శృతివాక్యేభ్యః. ఏమిటండి శ్రవణం చేయాలి? ఏది పడితే అది శ్రవణం చేస్తే కుదరదు. శ్రవణం ఏం చేయాలి? శృతివాక్యేభ్యః శ్రోతవ్యః అంటే వేదము నిర్దేశించినటువంటి ప్రతిపాదన చేసేటువంటి జీవబ్రహ్మ ఐక్యమైనటువంటి మహావాక్యం ఏదైతే ఉందో దాన్ని శ్రవణం చేయాలి. ఇంకేది పడితే శ్రవణం ఆధ్యాత్మిక చింతన, ఆత్మ సాధన, ఆత్మ విచారణ చేసే వ్యక్తికి ఏది అక్కర్లేదు. శృతివాక్యేభ్యః అన్యేభ్యః న ఆపేక్ష. మహావాక్యానికంటే అన్యమైనటువంటి వాక్యం యొక్క విచారణ ఇంకా వినవలసిన అవసరం లేదు. ఎందుకని? ఏ వాక్యం ద్వారా అయితే నాకు నా యొక్క అనుమానాలన్నీ తొలగి నాకు సంబంధించినటువంటి సమస్తములైనటువంటి సంశయాలు నివృత్తి అయ్యి నాకు పూర్ణ బోధ కలుగుతుందో ఆ వాక్యాలనే నేను విచారణ చేయాలి, దాన్ని వినాలి. కాబట్టి ఇక్కడ చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు, శ్రోతవ్యో శృతివాక్యేభ్యః శృతివాక్యేభ్యః శ్రోతవ్యః మంతవ్యశ్చోపపత్తిభిః మంతవ్యశ్చ ఉపపత్తిభిః. అంటే ఉపపత్తి అంటే టెనబిలిటీ, అంటే విత్ టెనబుల్ రీజనింగ్, అంటే సరైన విచారణాత్మకమైనటువంటి వాక్యాలని మనం విన్న తర్వాత దాన్ని మానసికంగా దాన్ని విచారణ చేయాలి. శ్రద్ధగా చూడండి. ఏదైతే విన్నామో దానిని విచారణ చేయాలి. మంతవ్యశ్చ ఉపపత్తిభిః. ఆ రీజనింగ్స్ తోటి కావలసినటువంటి విషయాలని మనం సేకరించుకొని సరైనటువంటి ఉపమానాలతోటి సరైనటువంటి వాక్య విచారణతోటి ఆ మానసికంగా ఆ విచారణ చేయాలి. మత్వాచ సతతం ధ్యేయః. మత్వా దేన్నైతే మననం చేశామో, మననం చేయగా ఏ విచారణ వల్లైతే మనకు అమనస్త్వాన్నమే దుఃఖ జర రాగద్వేష భయాదయః అప్రాణో హ్యమనా శుభ్రః ఇత్యాది శృతి శాసనాత్ దేహాన్నత్వాన్నమే జన్మ జరా కార్ష్యలయాదయః శబ్దాది విషయై సంగః నిరింద్రియతయాన చ. ఈ విధంగా మననానికి చెప్పినటువంటి పై శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మననం చేసుకుంటూ నేను దేహం కాదు, నేను మనస్సు కాను, నేను ఇంద్రియాల్ని కాను, నేను ప్రాణాన్ని కాను, మనోబుద్ధులు దేహము ఇంద్రియాలు ప్రాణాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కేవలం జలే బుద్బుదవత్ క్షరం, నీటి మీద పుట్టినటువంటి ఒక బుడగ, అంతే, ఫినిష్. బుడగ పుడుతుంది, బుడగ నిలబడుతుంది, కదులుతుంది, ఒకప్పుడు పగిలిపోతుంది. కానీ ఆ బుడగకు అధిష్టానమైనటువంటి ఆ బుడగ యొక్క స్వరూపమై ఉన్నటువంటి జలం ఏదైతే ఉందో ఆ స్థాయికి వెళ్ళి చూస్తే దానికి పుట్టుక లేదు, స్థితి లేదు, మరణం లేదు. దేహాన్యత్వాన్నమే జన్మ జరాకార్ష్యలయాదయ
నేను దేహము, నేను దేహి అనుకుంటే, ఈ దేహాన్ని ధరించున్నాను అనుకుంటే, ఈ దేహమే నేను అనుకుంటే కనుక జన్మ మరణం ఇవన్నీ ఏమిటోనండి, ముసలివాడిని అయిపోయానండి, ఏమిటోనండి ఇంకా చనిపోతానండి. చూడండి, చనిపోవడం అనేటువంటి ఆ వికారం దేనిది? అది నిరంతరం చనిపోతూ ఉంది మాస్టర్. అది ఇప్పుడు బతికుందనుకుంటున్నారా? చనిపోయే పరిణామక్రమంలో ఉంది దేహం. అందుకనే ఒకరోజు పడిపోతుంది. ఉన్న పళంగా ఏం పడిపోతుంది, రోజు కొద్ది కొద్దిగా బ్యాంకులో మనకు ఒక 5,000 రూపాయలు వేసుకుంటే రోజు, ఈరోజు ఒక 50 రూపాయలు, రేపు ఒక 100 రూపాయలు, ఎల్లుండి ఒక 500, తర్వాత 200, అలా ఎలా అయితే తీసుకుని నెలాఖరు అయ్యేటప్పటికి మొత్తం అకౌంట్ అంతా క్లోజ్ అయిపోతుందో అలాగే ఇది కూడా అంతే, రోజు రోజుకి క్షీణిస్తూ ఉంది. అంటే ఏంటి? మృత్యుముఖాత్ ప్రముచ్యతే. మృత్యుముఖం నుండి బయటపడేయడానికి మోక్ష విద్య ఎంత ముఖ్యమో ఈ దేహాత్మ భావన కలిగి ఉన్న వాడికి కూడా శాస్త్రం ఉంటుంది, నువ్వు ఎలా పరిగెడుతున్నావు, ఎక్కడికి పరిగెడుతున్నావు? మృత్యుముఖా. నువ్వు మృత్యుముఖానికి వెళుతుంది దేహం, ఎక్కడికో కాదు. ఇది బస్సు వెళ్తుంది అనుకోండి, ఎక్కడికి వెళ్తుందండి అని అంటే గోకవరం వెళ్తుందండి, లేకపోతే రాజానగరం వెళ్తుందండి, లేకపోతే అడ్డతీగలు వెళ్తుందండి, లేకపోతే కాకినాడ వెళ్తుందండి అని అంటారు. ఈ దేహం ఎక్కడికి వెళ్తుందండి? ఇది ఎండింగ్ మృత్యుముఖం. దీని యొక్క ఎండింగ్ పాయింట్ ఎక్కడ? ఎక్కడికి వెళ్ళి ఎండ్ అవుతుంది ఈ దేహం? మృత్యువు దగ్గర. ఇంకా ఆగడమే. దట్ ఈజ్ ఎండింగ్ పాయింట్ ఫర్ దిస్ బాడీ. బిగినింగ్ ఎక్కడ? తల్లి గర్భంలో ఉద్భవించడం. ఎండింగ్ ఎక్కడ? భూమిలో పడిపోవడం. కాబట్టి ఈ దేహానికి నిరంతర ప్రక్రియ కదులుతూ ఉంది, ముందుకు పరిగెడుతుంది. ఎక్కడికి? మృత్యుముఖం ప్రతిదావతి. మృత్యుముఖం వైపుకు పరిగెడుతుంది దేహం, అంతే. దాన్ని నువ్వెందుకు ఇది పట్టుకుంటావు? నువ్వు దాన్ని పట్టుకుంటే ఇప్పుడు ఏ బస్సు అయితే కాకినాడ వెళ్తుందో ఆ బస్సులో ఎక్కారనుకోండి, మీరు ఎక్కడికి వెళ్తారు? అలాగనే మృత్యుముఖం వైపు పరిగెట్టేటువంటి ఈ దేహాన్ని మనం పట్టుకుని నిలబడ్డాం అనుకోండి, మనం పట్టుకుని వేలాడాం అనుకోండి, ఎక్కడికి వెళ్తాం? మృత్యుముఖం ప్రతిదావతి. కాబట్టి ఇక్కడ మననం చేస్తే దేహము, ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు, బుద్ధి వీటన్నిటిని మనం విచారణ చేస్తూ వచ్చాం. కాబట్టి అపంచీకృత పంచమహాభూతాలు, సత్వరజో గుణాలు కలిస్తే అవన్నీ వచ్చాయి సూక్ష్మ శరీరం. పంచీకృత పంచమహాభూతాలు తమోగుణం కలిస్తే దేహం వచ్చింది. అవిద్య అనేటువంటిది కారణ ఉపాధి. ఇవన్నీ 3 ఉపాధులు నేను కాను అని విచారణ. ఊరికిని అనుకోవడం కాదు, విచారణ చేయాలి, దృఢమైన విచారణ. ఆ విచారణ చేసినప్పుడు, ఆ విచక్షణ, ఆ వివేకం ఉదయించినప్పుడు మనిషికి ఒక స్థితి వస్తుంది, ఒక అవగాహన లోపల వస్తుంది. అంటే ఈ ప్రకృతి పట్ల, తన యొక్క ప్రకృతి పట్ల ఒక సరైనటువంటి అవగాహన. అప్పుడు ఆ వ్యక్తికి ఏం తెలుసండి? ఏదొచ్చినా ప్లస్ అవ్వదు, ఏది పోయినా మైనస్ అవ్వదు. ముందు ఆ స్థితికి వచ్చేస్తాడు అతను. కాబట్టి ఇక్కడ మత్వాచ సతతం ధ్యేయః ఏతే దర్శన హేతవః. ఆత్మతత్వాన్ని పొందడానికి ఏమిటి హేతు అనంటే, ఏదైతే ఆ విచారణ చేసిన తర్వాత స్వరూపం ఏదైతే మిగిలిపోతుందో, నిన్న మనం చూసాం, ఆ పంచదారతోటి చక్కగా జీలకర్ర దానికి కలుపుతారనమాట, మొత్తం అంతా తయారు చేస్తారు. ఇప్పుడు సోంపు, వైట్, అది స్వీట్ సోంపు, అది లోపల వేసుకున్న తర్వాత పైన ఉన్నటువంటి తీయ పదార్థం ఏదైతే ఉందో, పూసినటువంటి పదార్థం, అదంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఆఖరిని ఏం మిగులుతుంది? జీలకర్ర. అలాగని ఇక్కడ కూడా పైన ఉన్నటువంటి దేహము, ఇంద్రియాలు, మనోబుద్ధులు, ఇవన్నీ కారణోపాధి, ఇవంతా కూడా ఒక్కొక్కటి విచారణతో తొలగింపబడిన తర్వాత మిగిలిపోయేదేంటి? స్వరూప. మరి అది ఎలా ఉందండి ఆ స్వరూపం? ఇక్కడ నిధ్యాసనికి చెప్తున్నారనమాట 34వ శ్లోకంలో. నిర్గుణో నిష్క్రియో నిత్యః నిర్వికల్పో నిరంజనః నిర్వికారో నిరాకారః నిత్యముక్తోస్మి నిర్మలః. నిర్గుణః, నిష్క్రియః, నిత్యః, నిర్వికల్పః, నిరంజనః, నిర్వికారః, నిరాకారః, నిత్యముక్తః,
నిర్మలః. ఎన్ని? 9 గుణాలు చెప్పారు. 9 గుణాలు ఇక్కడ. గుణాలని కాదు, ఆత్మ యొక్క నిజస్థితి. ఇవన్నీ ఎందుకు చెప్పారో మీకు మళ్ళీ ఈ శ్లోకం అయిన తర్వాత అర్థమవుతుంది. నిర్గుణః అంటే మామూలుగా మనం ఏమనుకుంటాం, గుణము లేనటువంటిది. కాబట్టి ఇక్కడ ఏంటంటే నిర్గుణం అంటే బుద్ధి అభావాత్ గుణరహితః. బుద్ధి అభావాత్. గుణం చూడండి, ఇప్పుడు ఏమండి ఈ వ్యక్తి ఎలాగండి అంటే అతని యొక్క గుణగణాలన్నీ మనం తెలుసుకుంటాం. ఏమండి వాచ్ ఏంటండి దీని గుణగణాలన్నీ తెలుసుకుంటాం. లేదు పలానా ఒక వస్తువు ఉందనుకోండి, దాని యొక్క గుణగణాలు తెలుసుకుంటాం. ఇప్పుడు రాత్రి నిద్రలో మనం పడుకున్న తర్వాత బుద్ధే పడిపోయింది. గుణాలని గ్రహించేది, దోషాలని గ్రహించేది, గుణదోషాలని గ్రహించేటువంటిది ఏంటి? బుద్ధి. ఆ బుద్ధే అక్కడికి వెళ్ళిన తర్వాత పడిపోతే ఇక దానికి గుణమేముంటుంది కదా? అది ఏమైపోయింది అక్కడ? నిర్గుణః. బుద్ధి కూడా పని చేయదు అక్కడ, బుద్ధి కూడా పడిపోతుంది. ఎందుకని? స్వరూపః. అక్కడ బుద్ధి ఉండదు. బుద్ధి కూడా ఒక కల్పన, మనం చూసామా లేదా? బుద్ధి కూడా ఒక వికల్పమే, మనస్సు కూడా ఒక వికల్పమే, ఇంద్రియాలు కూడా వికల్పమే. నేనేం చూసాం, పెద్ద ఆ నీటి ఆ కొలంలో బుడగలు ఎలాగైతే వచ్చాయో ఈ సృష్టిలో అంతే ఇవన్నీ వికల్పాలే, ఇవన్నీ కూడా బుడగలే. అలాగని ఇక్కడ బుద్ధి గుణాలని దోషాలని గుర్తిస్తుంది. ఆ గుణదోషాలని గుర్తించే బుద్ధి కూడా ఆ స్వరూపం దగ్గర పడిపోతుంది. ఆ బుద్ధి ఎప్పుడైతే పడిపోయిందో ఇక దానికి గుణదోషాలు లేవు. నిర్గుణః. అంతేకాదు నిష్క్రియః. తర్వాతది నిష్క్రియః అనంటే ఇంద్రియ అభావాత్ వ్యాపార శూన్యః. క్రియ ఎప్పుడు జరుగుతుందండి? ఎప్పుడు జరుగుతుంది క్రియ? మేలుకుని ఇంద్రియాలతో తాదాత్మ్యం చెంది ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది తినాలి, అక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ ఇంద్రియాలు చేస్తాయి. అర్థమైందా? కాళ్ళు లేనివాడు నడవలేడు, చేతులు పనిచేయనివాడు పట్టుకోలేడు, కళ్ళు లేనివాడు చూడలేడు. ఊహించుకోండి, ఒక వ్యక్తి కళ్ళు లేవు, చెవులు వినపడవు, కళ్ళు కనపడవు, ముక్కుతో వాసన పీల్చుకోలేడు, నోటితో మాట్లాడలేడు, తినలేడు, చేతులు పట్టుకోలేడు, కాళ్ళతో నడవలేడు, ఏమీ లేదు. వాడు ఏం చేస్తాడు? ఏ క్రియ చేస్తాడు? పడుకుని ఉంటాడు, అంతే, ఇంకేం లేదు. అలాగనే ఇంద్రియాలు పని చెయ్యకపోతే ఒక వ్యక్తి ఎలా అయితే నిష్క్రియుడైపోతాడో, అసలు స్వరూపానికి ఏ ఇంద్రియాలు లేవు, ఇంకక్కడ క్రియ ఎక్కడ ఉంటుంది? ఇంద్రియాభావాత్ నిష్క్రియ వ్యాపార శూన్య. ఏ వ్యాపారాలు లేవు ఇంకక్కడ, నిర్వ్యాపారం. ఏముందండి ఇంకక్కడ? కాబట్టి అది స్వప్రకాశం, అంతే. అయితే ఏమండి ఇంక ఇంద్రియాలు పనిచేయదు, బుద్ధి పనిచేయదు, మరి ఇది ఎలాంటిదండి? నిత్య. వెంటనే దానికి కౌంటర్ ఇచ్చారు ఆయన. బుద్ధి అనిత్యం, మేలుకున్నప్పుడు ఈ లోకంతో అంతా అనుభవిస్తుంది, మళ్ళీ రాత్రి పడిపోతుంది. ఇంద్రియాలు మనం మేలుకోగానే పనిచేస్తాయి, తర్వాత పడిపోతుంది. కానీ ఆత్మ అలాంటిది కాదు సుమి. ఒకప్పుడు పనిచేసి ఒకప్పుడు పనిచేయడం మానేయడం కాదు. ఆత్మ నిత్య ప్రకాశక, ఎల్లప్పుడూ సచ్చిదానంద ఘనస్వరూపమై, ఆ చిదానంద స్వరూపమై ప్రకాశించేటువంటిది ఆత్మ. నిత్య. ఆ నిత్యత్వానికి ఏంటి? అవస్థాత్రయ సాక్షిత్వాత్ నాశనరహిత. జాగ్రత్త అవస్థలో దేహము ఏమేమి ఉన్నాయి చెప్పండి? జాగ్రత్త అవస్థలో మీరు విన్నారు, ఏమేం పని చేస్తాయి జాగ్రత్త అవస్థలో చెప్పండి? దేహము, ఇంద్రియాలు, ప్రాణము, మనసు, బుద్ధి, అవునా? ఇవన్నీ పనిచేస్తాయి. స్వప్నావస్థకి వెళ్ళిపోతే ఏవేవి ఉంటాయి, ఏవేవి పోతాయి చెప్పండి? దేహము, ఇంద్రియాలు పక్కకు వెళతాయి, ప్రాణం ఉంటుంది, మనస్సు ఉంటుంది, బుద్ధి ఉంటుంది కదా, ఈ మూడు పనిచేస్తాయి. సుషుప్తికి వెళ్ళగానే ఏమేం పోతున్నాయి? మనసు, బుద్ధి పడిపోతుంది, ప్రాణం ఒక్కటే ఉంటుంది. అది కూడా దేహం ప్రాణం అవ్యక్తంగా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, మనకు అనుభవంలో లేదు. మనం బ్రతుకున్నాము, మనం ఇంకా ఈ లోకంలో ఉన్నాం అనే భావన ఉందా? అదే లేదు. ఇంకా ఆ తర్వాత అది ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. కాబట్టి సుషుప్తికి వెళ్ళేటప్పటికి ఇవన్నీ పడిపోతున్నాయి. స్వప్నంలో 3 ఉంది, జాగ్రత్తలో 5 ఉంది, సుషుప్తిలో ఏమీ లేదు. అంటే 5 3 అయింది, 3 మొత్తం పోయింది. వీటికి అనిత్యత్వం ఉంది. ఈ రకంగా అవస్థాత్రయాలు వచ్చాయి. కానీ ఆత్మ
నిత్యప్రకాశక. స్వప్నావస్థలోనూ ఆత్మ ఉంది, జాగ్రత్త అవస్థలోనూ ఉంది, సుషుప్తిలోనూ ఉంది. కానీ జాగ్రత్త దానిది కాదు, దానికేం లేదు. జాగ్రత్త అవస్థ ఆత్మ ప్రకాశం వల్ల ప్రకాశిస్తుంది, స్వప్నావస్థ ఆత్మ ప్రకాశం వల్ల ప్రకాశిస్తుంది, సుషుప్తి అవస్థ ఆత్మ ప్రకాశం వల్ల ఉంది. కానీ ఆత్మకు జాగ్రత్త అవస్థ లేదు, స్వప్నావస్థ లేదు, సుషుప్తి అవస్థ లేదు. 3 అవస్థలు, ఏ అవస్థలు లేనిది ఆత్మ. నిరవస్థ, ఏ అవస్థలు లేదు. కాబట్టి ఇక్కడ ఏ అవస్థలు ఆత్మ ప్రకాశానికి లేదు కనుక నిత్య. తర్వాత నిర్వికల్ప. ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటి? మనన శూన్యత్వాత్ సంకల్ప వికల్పరహిత. అంటే సంకల్పము వికల్పము ఎక్కడుంటుంది? మనస్థాయిలో ఉంటుంది. మొట్టమొదట ఏమన్నారు? నిర్గుణ. బుద్ధి స్థాయిలో ఆత్మ బుద్ధిలాగా కాదయ్యా, బుద్ధి లేనిదే ఆత్మ. తర్వాత ఏమన్నారు? నిష్క్రియ. ఇంద్రియాలు ఆత్మకు లేవయ్యా, నిరింద్రియ. అందువల్లే నిష్క్రియ. ఇంద్రియాలు లేవయ్యా ఆత్మకు, బుద్ధి లేదయ్యా ఆత్మకు. తర్వాత ఏమన్నారు? ఓహో, బుద్ధి లేదు, ఇంద్రియాలు లేవు, కాబట్టి ఆత్మ అంటే ఏమిటో అనుకుంటారేమో, కాదు, నిత్య అని ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నారు? నిర్వికల్ప. వికల్పము లేనిది ఆత్మ. వికల్పం దేనికుంటుంది? మనస్సుకి. ఇప్పుడు వెళదాం, వద్దులే, ఇప్పుడు వద్దులే, మళ్ళీ వెళ్దాంలే. లేకపోతే ఈ హోటల్కి వెళ్ళి కూర్చుంటారు, ఉప్మా తెప్పిస్తాం అనుకుంటారు. వాడు రాగానే అబ్బబ్బా ఉప్మా వద్దులే, ఇడ్లీ చెప్దాం, ముందు ఇడ్లీ సాంబార్ తిందాం. మళ్ళీ వాడు అడిగిన తర్వాత ఏమండి ఇడ్లీ సాంబార్ బాగానే ఉంటుందండి, చక్కగా ఉంటుందని అంటే పూరి ఉందా? ఇలాగ తర్జన భర్జన వికల్పాలు, సంకల్పాలు, వికల్పాలు. అది దేనిది? మనస్సుది. ఆత్మ నిర్వికల్ప. ఎందుకని? మనస్సు లేదు కదా దానికి. నిర్వికల్ప. తర్వాత మళ్ళీ నిరంజన. నిరంజన అంటే నిరవయవత్వాత్ అసంగ. ఏ అవయవాలు లేదు దానికి. అవయవం లేదు కనుక దానికి ఏది ఆపాదించడానికి కుదరదు, దానికి ఏది అంటుకునేదానికి కుదరదు. అవయవాలు ఉంటే సాంగత్యం ఉంటుంది, అవయవాలు లేవు కనుక అసంగ. నిరంజన, ఏది అంటదు దానికి. అప్పుడు మనం అనుకుంటాం, ఓహో ఇదేంటోనండి, ఇది ఏంటి తేడాగా ఉందే. కాదు. యద్వా సర్వప్రకాశకత్వాత్ నితరాం రాజయతి సర్వం ప్రకాశయతి నిరంజన. అంటే బాగా ఆలోచించండి, ఏ అవయవాలు దానిది కాదు, కానీ దాని యొక్క చైతన్య స్ఫూర్తి వలన అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. నేను గుండెను కొట్టుకోవట్లేదు, గుండె కొట్టుకోవడం జరిగిపోతూ ఉంది. కిడ్నీలు నేనేం చెప్పి పని చేయట్లేదు, నేను వెళ్ళి కిడ్నీలు ఎలా కదపట్లేదు, ఊరికి నేను కదుపుతున్నానా? చెప్పండి. ఏదైనా సెల్ పని చేయలేదనుకోండి ఇలా అంటాం, లేకపోతే ఇంకోటి పని చేయలేదంటే ఇలా అంటాం. అలా ఇది పని చేయించడానికి లోపల ఏమైనా చెయ్యట్టి ఇలా కలుపుకోవాల్సి వస్తుందా? చెప్పండి. గుండెకాయన ఏమన్నా గుద్దుకోవాల్సి వస్తుందా? ఉదయం లేచి ఒక 5-6 సార్లు గుద్దుకుంటే ఆ రోజంతా గుండె పనిచేస్తుందని లేదు. ఆ అవయవాలన్నీ పనిచేస్తున్నాయి, నా ప్రమేయం లేదు ఇంకా. కానీ ఎవరి వల్ల? ఆత్మా స్వప్రకాశక. దాని చైతన్యంలో అవన్నీ పనిచేస్తున్నాయి. సూర్యుడు ఉదయించగానే ఎలాగైతే పక్షులు, క్రిములు, కీటకాలు, నదులు అన్నీ కూడా ప్రకాశింపబడి వాటి పనులు వ్యాపారంలో నిమగ్నమవుతున్నాయో, అలాగనే ఆత్మ నిత్యప్రకాశకం కనుక నిత్యప్రకాశమైనటువంటి ఆత్మ చైతన్యంతో దేహము, ఇంద్రియాలు, ప్రాణము, బుద్ధి, మనస్సు, అవయవాలు సమస్తము కూడా ప్రకాశింపబడి సత్తాస్ఫూర్తిని పొంది అవన్నీ ప్రవర్తిస్తున్నాయి. నిరంజన. ఇకపోతే అఖండ ప్రకాశ స్వరూప ఇత్యర్థ. నిర్వికార. కింద లైన్ వచ్చింది. నిర్వికారం అంటే ఏంటి? లింగదేహ అభావాత్ వికారశూన్య. ఇక్కడ అంటారు ఆయన లింగదేహ అభావాత్. లింగదేహ అభావం అంటే లింగము అని అంటే సూక్ష్మ శరీరము, స్థూల శరీరం. దేహము అని అంటే స్థూల శరీరం, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము. ఇప్పుడు వికారం ఏదండి? శరీరం వికారం. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. షడ్భావ వికారాలు దేనికి ఉన్నాయి? స్థూల శరీరానికి. అవునా? స్థూల శరీరానికి ఈ వికారాలు ఉన్నాయి. ఇంద్రియాలకి వికారాలు ఉన్నాయి. ఏంటి? నా కళ్ళు కనపడట్లేదు, నా చెవులు వినపడట్లేదు, నా కళ్ళు బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆంద్యమాంద్య పటుత్వం.
అలాగనే మనసుకి వికారాలు ఉన్నాయి. నేను ఇప్పుడు సుఖంగా ఉన్నాను, నేను సుఖీ, నేను దుఃఖీ, నేను బాధపడుతున్నాను, నేను ఇప్పుడు కొద్దిగా పర్లేదు. ఇవన్నీ వికారాలు మనస్సుకి. బుద్ధిలో వికారాలు ఉన్నాయి. ఏంటి? నేను కర్త, నేను భోక్త, నేను అది, నేను ఇది, రాగం, ద్వేషం, ఇవన్నీ కూడా బుద్ధి వికారాలు. కాబట్టి బుద్ధి వికారాలు, మనస్సు యొక్క వికారాలు, ఇంద్రియాల యొక్క వికారాలు, దేహం యొక్క వికారాలు, ఇవన్నీ ఆత్మకు ఎక్కడివి? దేహము, ఇంద్రియాలు, ప్రాణము, మనోబుద్ధులు కానప్పుడు ఆ వికారాలేమో ఆత్మకు వర్తించవు. కాబట్టి ఆత్మ ఏంటి? నిర్వికార. ఇవన్నీ వికారాలకి లోనవుతుంటాయి, కానీ ఆత్మ చైతన్యం నిర్వికార. సరే, ఇక నిరాకార. ఎప్పుడు నిర్వికారమైందో అది నిరాకారమే. నిరాకారమే నిర్వికారం అవుతుంది. ఏంటయ్యా? అంగ అభావాత్. అంగ అభావాత్, ఆకారము లేదు అని అంటే అర్థం ఏంటనంటే, ఇప్పుడు నేనండి, ఇదిగో ఇదండి అని గీసుకుంటున్నాం కదా. 5.5 అడుగులండి, 6 అడుగులండి, వెయిట్ అండి 80 అడుగులండి. ఇది దేనిది? ఇది ఈ హైటు, వెయిటు, వైటు ఇవన్నీ దేనిది? శరీరంది, స్థూల శరీరంది. అర్థమైందా? అబ్బా చాలా మేధావండి వీడు, అది దేనిది? బుద్ధిది అంటే శరీరందే. వీడు చాలా మేధావండి, దేనిది? బుద్ధిది. బెబ్బే వీడొట్టి బండ, ఏం ఎవరిది? బుద్ధిది. మీదే అంటున్నారు ఎవరో. వీడొట్టి బండ అని అంటే మీరేనండి అంటున్నారు ఎవరో. అవునా? నేను బండేనా? పోలేండి బాబు, ఆ మాటన అన్నారు ఏదో ఒకటి. ఏమండి వీడికి ఉట్టి ఏం లేదండి. దేని యొక్క ధర్మం అది? బుద్ధి. వీడు ఎప్పుడు ఏడుపు కొట్టుగాడండి. దేనిది? మనసు. వాడేంటోనండి ఎప్పుడు ఆహ్లాదంగా ఉంటాడండి. మనసు. వాడండి, వాడి చూపు కానీ వాడి దృష్టి ఎక్కడా లోపం లేదండి. దేనిది? ఇంద్రియాలు. వాడు నడుస్తున్నప్పుడు కానీ స్ట్రైట్గా ఉంటాడండి, కూర్చున్నప్పుడు కానీ దేనిది? ఇంద్రియాలు, దేహము, మనస్సు, బుద్ధి, వీటి యొక్క ధర్మాలు. వాటికి ఆకారాలు ఉన్నాయి, వాటికి ఆకృతులు ఉన్నాయి, కానీ ఆత్మ నిరాకార. తర్వాత నిత్యముక్త అంటే మాయా తత్కార్య సంబంధ శూన్యత్వాత్ కాలత్రయేపి ముక్తస్వరూప. అంటే మాయా తత్కార్యం. మాయా అంటే ఏంటి? అవిద్య, అజ్ఞానమే లేదు. ఆత్మకుందే అజ్ఞానం. ఆత్మకు అజ్ఞానం కాదు. దేనికుంది అజ్ఞానం? బుద్ధికుంది. బుద్ధిస్థమైనటువంటి జీవుడికుంది. అహం వాడికుంది అజ్ఞానం. ఇప్పుడు అది పోయిందనుకోండి, అక్కడ శుద్ధ స్వరూపమే. దాంట్లో ఏ అజ్ఞానం లేదు, ఏ స్థూల ఉపాధి లేదు, ఏ సూక్ష్మ ఉపాధి లేదు. కారణ ఉపాధి అయినటువంటి అజ్ఞానం పోతే మాయా తత్కార్యం. ఆ అజ్ఞానం యొక్క కార్యమే సూక్ష్మ స్థూల ఉపాధులు. అవి పోయాయి, 3 తొలగిపోయాయి. ఎప్పుడైతే ఈ పోయిందో ఇక అది ఎలా ఉంది? నిత్యముక్త. ఎప్పుడు నిత్యముక్త స్వరూపం, ఎప్పుడు ఫ్రీ. అర్థమైందా? ఎప్పటికీ అది ఫ్రీ, ఇంక అందులో ఏమీ లేదు. అందుకని ఆత్మకు వేరే మోక్షం అక్కర్లేదు, ఎప్పుడూ ముక్త స్వరూపమే. మోక్షం ఎవరికి? బంధింపబడ్డవాడికి. మనం చూసాం, కారాగారంలో పెట్టారు ఎవరిని? నేరాన్ని ఆరోపించినటువంటి వాడు, ఆరోపింపబడ్డవాడు, వాడిని కారాగారంలో పెట్టారు. ఇప్పుడు వాడు బయటికి రావాలంటే ఏం చేయాలి? ఆ ఆరోపింపబడ్డ నేరాన్ని వాడు తొలగించుకోవాలి. అప్పుడు బంధ విముక్తుడవుతాడు. అలాగని ఈ కర్మాగారంలో ఉన్నాడు ఎవడు? నేను అనే జీవుడు. వాడికి జీవత్వ ఆరోపణ జరిగింది. అందుకని వీడు బయటికి రావాలంటే, విముక్తుడు అవ్వాలంటే ఏం చేయాలి? ఆ జీవత్వం ఏదైతే ఆరోపింపబడిందో దాన్ని నివృత్తి చేసుకోవాలి, తొలగించుకోవాలి. అది తొలగించుకుంటే, జీవత్వం తొలగితే ఏమిటక్కడ? ఏమిటుంది? జీవత్వం తొలగితే ఉండేదేంటి? దైవమే. ఉంటే దేవుడు, లేకపోతే జీవుడు, ఫినిష్. ఆ జీవుడికి కనుక బుద్ధి పుట్టిందా, వాడికి బుద్ధి కలిగిందా, వాడికి బుద్ధి మెలుకుందా, వాడు ఏమవుతున్నాడు? దేవుడు. ఆ జీవత్వమే అక్కడ సమస్త సంసారాలకి బంధం. ఆ జీవత్వం ఎప్పుడైతే నిరసింపబడిందో, తొలగింపబడిందో, బంధ విముక్త. అప్పుడు వాడు అనుకుంటున్నాడు, అబ్బా నేను తొలగిపోయానని. తొలగిపోవడానికి అసలు ఉంటేగా ఆ స్వరూపానికి బంధం. ఆత్మకు ఏ బంధం లేదుగా. అది నిత్యస్వరూపం, నిత్యముక్త స్వరూపం. ఇక రెండోది
నిర్మలః అస్మి. ఎలా ఉన్నాడు? నిర్మలః, ఏ మలము లేనటువంటి వాడు. మలములు ఎక్కడున్నాయండి? అంతఃకరణలో ఆ వృత్తి యొక్క విశేషాలే మలాలు. ఒకటి ఆలోచించడం, ఏవేవో ఆలోచించుకుంటూ ఉండడం, ఏవేవో ప్లాన్లు చేయడం, ఏవో ప్రణాళికలు, అవి ఇవి ఇవి ఇవి, అక్కడ ఇది, ఇక్కడ ఇది, ఇది ఇది, ఇవంతా కూడా ఎక్కడున్నాయి? మలాలన్నీ మనస్సులో. మలభూతం మనః. అర్థమైందా? మలభూతం ఆత్మ. చూడండి, తేడా ఏమీ లేదు. మలభూతం మనః అంటే మలంతో నిండి ఉంది. ఏమిటి? మనస్సు. మలపూతం, అది భూతం, ఇది పకారం, పూతం అంటే మలములన్నీ కూడా, పూతం అంటే పవిత్రమైపోయింది ఆత్మ. ఆ ఆత్మకు ఏ మలము లేదు. నిర్మలః. ఇప్పుడు బాగా ఆలోచించండి, ఇవన్నీ ఎందుకన్నారు అని అంటే, నిర్గుణో నిష్క్రియో నిత్యః నిర్వికల్పో నిరంజనః నిర్వికారో నిరాకారో నిత్యముక్తః నిర్మలః, ఇవన్నీ 9 ఎందుకు చెప్పారనంటే, ఇవన్నీ మనం అదేమో అనుకుంటూ కూర్చున్నాం. ఇంతవరకు నేను లావుగా ఉన్నాను, నేను పుట్టాను, నేను చచ్చిపోతాను, నేను సన్నబడ్డాను, ఇవన్నీ దేని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాం? దేహం దృష్టిలో పెట్టుకొని. అందుకనే దేహాన్ని తొలగించిన తర్వాత ఈ అధ్యాసలన్నీ దానికి అంటవు. ఇంతవరకు ఏమనుకున్నా, నాకు కళ్ళు కనపడట్లేదు గుడ్డివాణ్ణి, నాకు చెవులు వినపడట్లేదు చెవిటివాణ్ణి అని ఇంద్రియాల యొక్క అధ్యాసలన్నీ దాని మీద వేశాం. అందుకని ఇంద్రియాలు లేవు కనుక అబ్బాయ్ నిష్క్రియ. ఇంతవరకు అనుకున్నాం, నేను చాలా బుద్ధిమంతుణ్ణి, నేను పండితుణ్ణి, నేను తెలివిగలవాణ్ణి, నేను జ్ఞానిని, వాడు అజ్ఞాని, ఇవన్నీ బుద్ధి యొక్క ధర్మాలన్నీ దాని మీద ఆరోపించుకు చూసాం. అందుకని బుద్ధిని తొలగించి చూస్తే అక్కడ నిర్గుణ. నిష్క్రియ అంటే దేహము, ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు, బుద్ధి, వాటినే నేను అనుకున్నాను కనుక అవి చేసేవన్నీ నా మీద పడిపోతున్నాయి. అవి చేసేవన్నీ నా మీద పడిపోతున్నాయి. అంతే కదా? విజయ డైరీ మిల్క్ అని ప్యాకెట్ వచ్చిందనుకోండి మీకు. ఆ పాలు పితికిన తర్వాత వాటిని శుభ్రంగా వెన్న తీసి దాన్ని ప్యాకెట్లో నింపేటప్పుడు ఏదో ఒక పదార్థం దాంట్లో కలిసిపోయింది. అర్థమైందే? కలిపింది ఆ మిషన్లో, ఏదో తుప్పు ఏదో ఉండిపోయింది, అది దాంతో కలిసిపోయింది. పాపం వీళ్ళకి తెలియలేదు, ప్యాకింగ్లోకి అయిపోయింది. ఆ ప్యాకెట్లు వెళ్ళిపోయిన తర్వాత అందరికీ ఆ రోజు పాలు విరిగిపోయింది. ఇప్పుడు ఎవరి మీద పెడతారు అది? ఆ ఓనర్కి వెళుతుంది. అవునా? వాడి మీదే పెడతారు. ఏమండి మీరు చూసుకోలేరా? వాళ్ళని ఎవరిని అనరు, మిషన్ అనరు, ఏమనరు. ఎవరిని అంటారు? అలాగని ఇక్కడ కూడా ఓనర్ ఎవరు? వాడు. వాడికి ఏమీ సంబంధం లేదు, వాడు నిత్యముక్తుడు. కానీ అజ్ఞానం వల్ల, అవివేకం వల్ల, అన్నిటితో కలిసిపోయినడం వల్ల, అన్నిటితో మిళితమైపోవడం వల్ల, దేహం నేను, మనస్సు నేను, ప్రాణం నేను, బుద్ధి నేను, ఇంద్రియాలు నేను అనుకోవడం వల్ల ఆ ఇంద్రియాల యొక్క అధ్యాస అంతా వాడి మీద పడింది. దేహం యొక్క క్రియలన్నీ వాడి మీద పడ్డాయి, బుద్ధి గుణాలన్నీ దాని మీద పడ్డాయి, మనస్సు యొక్క మలాలన్నీ దాని మీద ఆరోపించుకున్నాం, అన్నీ దాని మీద పెట్టామండి. చాలా మంచివాడండి. ఎవరు? ఆ మంచితనం దేనికి సంబంధించింది? మనస్సుకు సంబంధించింది. బాబా వీడు పరమ దుష్టుడండి, దేనికి సంబంధించింది? మనస్సు. కానీ దుష్టత్వానికి మంచితనానికి అసలు సంబంధమే లేదు ఆత్మకు. రెండూ కాదు. నిత్యముక్త. అది దుష్టము కాదు, మంచి కాదు. మంచి చెడు రెండూ కానటువంటిది. అందుకనే నచికేతుడు కూడా అడుగుతాడు, అయ్యా ఈ లోకంలో అధర్మం కంటే ధర్మం గొప్పదని పురాణాలు చెప్తున్నాయి, కానీ ఒక్క వేదాంత శాస్త్రం మాత్రమే ఒక్క మాట అంటుంది, ధర్మము కూడా ప్రేయస్య, అది కూడా అంత్యం కాదు, అన్యత్ర ధర్మాత్, ధర్మం కంటే గొప్పదేదో ఒకటి ఉండాలి. ఏంటది? పరమధర్మం, పరమస్వరూపం. అదేంటి? పరమాత్మతత్వం. అక్కడ ధర్మము లేదు, అధర్మం అంటకంతే ఉండదు. అధర్మం ఎలాగూ ఉండదు, ధర్మం కూడా ఉండదు. ధర్మాధర్మాలు రెండూ లేవు, పాపపుణ్యాలు రెండూ లేవు. అందుకనే అన్నమయ్య కూడా చాలా అద్భుతమైన కీర్తన, అంతర్యామి అలసితి స్వలసితి ఇంతట నీ శరణు చొచ్చితి, మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక. చూడండి నెక్స్ట్ చరణం, పాప పుణ్యములు భారపు పగ్గములు తెగవు నీవవి తెంచక. పాపం అంటే భారపు పగ్గం, పుణ్యాన్ని ఎందుకన్నాడు? ధర్మం కూడా భారమే.
అధర్మం ఎంత భారమో ధర్మం కూడా ఇంకో కోణంలో నుంచి భారమే. అయితే ధర్మాన్ని వదిలేయాల కాదు, ధర్మాన్ని వదలమని కాదు, ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాం, కానీ ఆ ధర్మంతో నాకేం సంబంధం లేదు. ధర్మమే ఆచరిస్తాం, అధర్మం జోలికి వెళ్ళాం, కానీ ఆ ధర్మం కూడా నాకేం సంబంధం లేదు. బస్ ధర్మం నాకు, పుణ్యం నాకు అనుకున్నావు, అది బంధమే, అది కూడా లేదు. అందుకనే పాప పుణ్యములు భారపు పగ్గములు తెగవు నీవవి తెంచక. పాపం ఎలా భారమో పుణ్యం కూడా పెద్ద భారమేనయ్యా బాబు. పుణ్యం చాలా పెద్ద భారం. ఎందుకు తెలుసండి? వాడు ఏ ముఖ్యమంత్రి కొడుకుగానో పుడతాడు, ఇంకా అక్కడి నుంచి వాడికి ఆ హోదా, పుట్టుకతోటే హోదా వచ్చేస్తుంది. వాడు సహజంగా అందరితో పాటు తిరగలేడు, వాడి వెనకాల పోలీసులు, ఎవడితో పడితే మాట్లాడలేడు, ఎక్కడ పడితే అక్కడ తినలేడు, వాడి మీద టార్గెట్ ఉంటుంది, వాడిని ఎవడో కిడ్నాప్ చేస్తాడు, వాడికి ఒక స్వేచ్ఛ ఉండదు, స్వాతంత్రం ఉండదు. పేరుకు మటుకు ముఖ్యమంత్రి కొడుకు, లేకపోతే ప్రధానమంత్రి కొడుకు, కానీ వాడికి ఏంటి బ్రతుకు చెప్పండి? వాడేం తినడానికి లేదు, వాడికంటే ముందు వాడి యొక్క పక్కవాడు తినాలి, కుక్క తినాలి, పిల్లి తినాలి, అన్నీ తిని బతుకుంటే అప్పుడు వాడు తినాలి. అంటే అందరూ తినను పోగా మిగిలింది వాడు తినాలి. అది పుణ్యం. మహా అదృష్టవంతుడంటే అది పరిస్థితి. దౌర్భాగ్యం ఏమిటి? ఆ దౌర్భాగ్యం ఏంటి? అందరూ తిన్న తర్వాత మిగిలింది తినాలి, అది వాళ్ళు బతుకుంటే. అందులో ఒకడికి ఏమన్నా అయితే ఇంకా ఆ పూటంతా తిండి తినబుద్ది అవుతుంది. అయ్యి బాబోయ్ నాకేదో పెట్టారు, ఇందులో ఏమన్నా ఉంటుందేమో, అందులో ఏమన్నా ఉంటుందేమో, జీవితాంతం చచ్చూరుకుంటాడు వాడు. వాడు ఎక్కడికి వెళ్ళినా వాడి చుట్టూతా గన్మ్యాన్లు ఉంటారు, తిరుగుతుంటారు. అదృష్టవంతుడు వాడు. ఎక్కడికి మనలాగా టికెట్ తీసుకుని ట్రైన్లో కూర్చోలేడు, సినిమా హాల్లో కూర్చోలేడు, లేకపోతే ఏ క్లబ్కి వెళ్ళలేడు, లేకపోతే ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళలేడు. వాడు వెళ్తుంటే అందరినీ తరిమేయాలి. ఇంకా అసలు వాడికి ఏంటంటే అసలు బిక్కు బిక్కుమంటూ అలక్ నిరంజన్. మహాపుణ్యం, అదృష్టవంతుడు. ఇంకా అంత గొప్పవాడు ఎవడు లేడు. ఏమిటి ఇంకా చెప్పండి? కాబట్టి ధర్మం వల్ల కలిగేటువంటి పుణ్యం కూడా అది మహాభారం. అది పాపం ఎలాగో అనుభవించడం అది వేరు, పుణ్యం అనుభవించడం అదొక రకమైన భారం అది. కాబట్టి పరమాత్మ పాప పుణ్యములు భారపు పగ్గములు తెగవు నీవవి తెంచక. కాబట్టి ఇక్కడ కూడా ఆ నిరంజన నిర్వికార నిర్వికల్ప నిత్యముక్తోస్మి నిర్మల. ఏమండి నిజమేనండి, ఇదన్నీ కానప్పుడు అది ఎలా ఉంటుందండి? ఇక్కడ అహమాకాశవత్ సర్వం బహిరంతర్గతోచ్యుతః సదా సర్వసమసిద్ధః సంగో నిర్మలోచలః. అహం ఆకాశవత్ అహం ఆకాశవత్ సర్వం. ఇప్పుడు పృథివీ భూమి ఉందనుకోండి, దానికి ఒక పరిధి ఉంది. జలం ఉందనుకోండి, అది ఈ ప్రాంతంలోనే ఉందని చెప్పుకుంటాం. అగ్నికి ఒక పరిమితి ఉంది, వాయువు కూడా ఇందులో సంచరిస్తూ ఉంది. కానీ ఆకాశానికి పరిమితం ఏంటి? లేదు, అది కంటికి కనపడదు. అందుకనే భూమిని కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, డబ్బు చేసుకోవచ్చు. నీళ్ళని కొనుక్కుంటున్నాం, అమ్ముకుంటున్నాం, డబ్బు చేసుకుంటున్నాం. నిప్పుని కూడా అమ్ముకుంటున్నాం. ఎలాగా? ఫైర్వుడ్, పెట్రోలు, డీజిలు, కిరోసిన్, ఈ కర్రలు, వీటన్నిటిని అమ్ముకొని. గాలిని కూడా అమ్ముకుంటున్నాం, గ్యాస్ దాంట్లో పెట్టి అమ్ముకుంటున్నాం. మనకు ఆక్సిజన్ తక్కువైతే సిలిండర్లు పెట్టి దాన్ని కూడా కొనుక్కొని కొనుక్కుంటున్నాం. కానీ ఆకాశాన్ని ఎప్పుడైనా కొనుక్కోవడం, అమ్ముకోవడం జరుగుతుందా? నై హే. ఎందుకని? అది నిరవయవ. దానికేం ఒక రూపం లేదు, దానికేం ఒక ఆకృతి లేదు. చూడండి, కానీ ఆకాశం ఉంది. ఎందుకని? ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యావోషధయః. కాబట్టి సమస్తమయ ప్రకృతి దేంట్లో ఉందండి? ఆకాశము. మొత్తం ఈ సృష్టి అంతా రెండే రకాలండి. ఒకటి ఆకాశము, రెండు కాలము. కాలము ఆకాశమే ఈ సృష్టి మొత్తానికి కారణం. ఆ ఆకాశం ఏం చేసింది? వీటన్నిటినీ ముడుచుకుంది, వీటన్నిటినీ ఆ కాలం అనేది ఉత్పత్తి చేసింది. ఒక కాలంలో ఇవన్నీ పుడుతున్నాయి, ఒక కాలంలో ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి. కాబట్టి దేశము, ఆకాశము, కాలము, ఇది రెండే ప్రకృతికి కారణం. కాబట్టి ఇక్కడ బాగా చూడండి, అహం ఆకాశవత్ సర్వం అంటే ఆకాశము ఎలాగైతే సమస్తాన్ని తనలో ఇముడ్చుకుందో, నేను కూడా ఈ శరీరం అంతా వ్యాపించి ఉన్నాను.
అంతేకాకుండా ఇంకొక అడుగు ముందుకెళ్తే బాహ్యం నేనే, అంతరం నేనే. ఈరోజు వస్తుంది. ఎలాగా అనంటే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం. ఏమంటే అంతటా వ్యాపించి ఉన్నాడు అన్న తర్వాత ఇగో ఒక రూపం చూపించామనుకోండి, సశంఖ చక్రం సకిరీట కుండలం. ఎంత తప్పండి అది. సర్వవ్యాపకుడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు గాలి అంతటా ఉందండి కానీ ఇక్కడే ఉందండి అన్నాం అనుకోండి, చచ్చి ఊరుకుంటాం మనం. హౌ కెన్ యూ ఐడెంటిఫై? ఒక వస్తువుగా మనం ఎలా పెడతాం అంతటా ఉన్నదాన్ని? ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? సర్వవ్యాపకుడండి పరమాత్మ అంటున్నాం, మళ్ళీ ఒక విగ్రహాన్ని కుదించేస్తున్నాం అంటే ఏంటి అర్థం? ఇంకా మళ్ళీ కుదించిన తర్వాత వీడే దేవుడండి, ఇంకెవడు దేవుడు కాదండి అంటున్నాం. ఇదేంటి? ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ నీ బుద్ధిలో పుట్టిన వికల్పాలు, మలాలు. ఈశావాస్యమిదం సర్వం. ఇదంతా పరమాత్ముడండి, ప్రతి అణువు పరమాత్ముడే. అప్పుడు గుర్తుపెట్టుకోండి, అప్పుడు పరమాత్ముడంటే లింగము పరమాత్ముడే, పానపట్టము పరమాత్ముడే, పాము పరమాత్ముడే, అభిషేక ద్రవ్యాలు పరమాత్ముడే, సమస్తము పరమాత్ముడే. కనుక అక్కడ అర్చన చేసేటప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు మంచి స్థితిని కల్పిస్తుంది మన శాస్త్రం. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. సమస్తము ఆ పరమాత్ముడై ఉన్నాడు. ఇంకా నువ్వు దానొక్కదాన్నే పరమాత్ముడిగా భావిస్తున్నావు. నేను దేవుణ్ణి తయారు చేసి, నువ్వెవడివిరా దేవుణ్ణి తయారు చేయడం, పిచ్చివాడా? అందుకనే ఒక పాట ఉంది, దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి మనుషుల గోల. అది మనం దేవుణ్ణి తయారు చేస్తాం. ఇప్పుడు దేవుణ్ణి తయారు చేసి దేవుణ్ణి పెట్టేశాం. ఇదండి ఈయన్ని నేనే తయారు చేశానండి, విష్ణుని, ఇగో ఈ శివుని నేనే తయారు చేశానండి మనం చెప్పుకుంటున్నాం. అసలు పరమాత్ముని తయారు చేసే శక్తి ఊహించుకోండి. ఇప్పుడు ఒక్కసారి మనం ఏ అజ్ఞానంలో ఎంత స్థాయిలో పడున్నామో, ఏ స్థితిలో నిలబడున్నామో ఊహించుకోండి ఒక్కసారి. అరే, సర్వవ్యాపకుడు పరమాత్మ, సర్వాంతర్యామి పరమాత్మ, సర్వ అంతః సర్వేషు అంతః తిష్టన్ యమయతి గమయతి ఇది సర్వాంతర్యామి. సమస్తానికి లోపల ఉండి అన్నిటినీ నడిపించేవాడు అంతర్యామి అంటే. సర్వవ్యాపక అంటే ఏంటి? ఒరే లోపలే ఉన్నాడు అనుకుంటున్నామేమో, బయట కూడా వ్యాపించున్నాడు. కాబట్టి అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. సమస్తము ఆ పరమాత్ముడే అనుకున్నప్పుడు ఒక్క రూపాన్ని చూపించి ఇదే నారాయణుడు, ఇదే పరమాత్మ, అంతే, ఇంక రెండోది కాదు. కృష్ణుడే దేవుడు, లేకపోతే నారాయణుడే దేవుడు, లేకపోతే శివుడే దేవుడు. నా సమస్తము ఆ పరమాత్మ అయి ఉన్నవాడు. సర్వము తానైన వాడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుండు వాడెవ్వడు. మరండి అంతా వాడే అనుకోండి, మరి పూజకు కావాలి కదా. ఆ స్థాయిలో నువ్వు ఇంకా పూజ చేయాలి. దేవుడు ఒకడున్నాడు, నేను జీవుణ్ణి అనుకుంటున్నావా? కూర్చో, ఓ విగ్రహం పెట్టుకో, ఓ రూపం పెట్టుకో, పూలు పెట్టుకో, అన్నీ పెట్టుకో, అర్చన చెయ్యి, నో డౌట్ చెయ్యి. బట్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఆ రూపాలన్నింటినీ తొలగించి చూసావా, స్వరూప స్థితికి వెళ్ళావా, ఏ రూపము లేదు. మనం రోడ్డు మీద నిలబడితే పెద్ద పెద్ద కాంప్లెక్స్, అబ్బా ఇలా చూస్తుంటాం మనం, అబ్బా ఏంటండి బాబు 12 ఫ్లోర్లు, బా 20 ఫ్లోర్లండి, ఎలాగండి బాబోయ్ అనుకుంటాం. ఇక్కడ కింద నిలబడితే అదే మీరు ఒక ఫ్లైట్ తీసుకొని పైకి వెళ్ళారనుకోండి, పైకి వెళ్ళే కొద్దీ అది చిన్న పేకమేడలా ఉంటుంది, అగ్గిపెట్టిలాగా ఉంటుంది, ఇంకా చిన్నది ఇంకా చిన్నది ఇంకా చిన్నది, అసలు ఇంకా పైకి వెళ్ళిపోతే అసలు అది కనపడకుండా పోతుంది. అంటే మీ యొక్క ఎత్తు ఎదిగే కొద్దీ రూపం కూడా అరూపమైపోతుంది, మీ ఎత్తు తగ్గే కొద్దీ అరూపం కూడా రూపాన్ని సంతరించుకుంటుంది. కాబట్టి ఇది దృష్టిలో ఉండేటువంటి దోషమే. భగవంతుడికి ఒక రూపాన్ని ఆపాదించడం కూడా మన స్థాయి తగ్గింది కనుక భగవంతుణ్ణి కూడా ఒక రూపానికి కుదించేస్తున్నాం.
మనం అంతర్ముఖత చెంది విచారణ చేస్తూ లోపలికి వెళ్ళే కొద్దీ విచారణ చేయగా మనకే రూపము లేని స్థితికి మనం వెళ్ళిన తర్వాత ఇక ఆ కారణభూతమైనటువంటి పరమాత్మ మనమే అయిన తర్వాత ఇంక వాడికి ఏ రూపం ఉంటుంది? అరూప, ఏ రూపము లేదు. సర్వవ్యాపకమైనటువంటి చైతన్యం, అది సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యం. దానికి ఏ రూపం లేదు. నీళ్లకు ఏ రూపము లేదు. గుర్తించండి. ఒక బుడగగా వచ్చిందనంటే అది వాయు సంబంధం వల్ల తాత్కాలికంగా ఒక కల్పన మాత్రమే. కానీ దాని యథార్థం ఏంటి? దాని నిజస్వరూపం ఏంటి? నీరే. నీటికి ఏ రూపము లేదు సుమి. బుడగ దగ్గరకు వచ్చేటప్పటికి ఇది బాగా గుండ్రని బుడగ, ఇది పెద్ద బుడగ, ఇది చిన్న బుడగ అని అంటాం. లేకపోతే చుట్టుపక్కల అంతా నురుగుతో కూడుకున్న బుడగ చాలా బాగుందని అంటాం. ఇవన్నీ ఈ ఆపాదనలన్నీ, ఈ ఆరోపణలన్నీ ఎక్కడ? రూపానికే. స్వరూపం దగ్గర నీళ్ళకి చిన్న నీళ్లు, పెద్ద నీళ్లు, లేకపోతే ఈ నీళ్లు అందమైన ఉన్నాయా? లేదు. స్వరూపం దగ్గర ఈ భేదాలు లేవు. ఎందుకని? అరూప. రూపానికే ఉంది ఈ భేదాలన్నీ, స్వరూపానికి భేదం లేదు. కాబట్టి మనం ఏ స్థాయిలో ఉన్నాం ఆ స్థాయిని బట్టి విచారణ ప్రారంభం చేయాలి. అయితేనండి ఇక ఈ దేవుడు, ఈ పూజ, ఈ విగ్రహాలు ఇవన్నీ వేస్ట్ అంటారా? ఎవడన్నాడు వేస్ట్ అని? ఆ ప్రశ్న ఉన్నంత వరకు చేస్తూ ఉండు. నువ్వు ఆ స్థితి చేరుకున్నప్పటికి కూడా అది కూడా పరమాత్ముడే. విగ్రహం కూడా పరమాత్ముడు ఎందుకు కాదు? ఇదొక విగ్రహం కదా, ఇది విగ్రహం. దీన్నే మనం పరమాత్ముడుగా అనుకుంటున్నాం. ఇందులో ఆత్మ ఉందని. ఏది? మాంసం, ఎముకలు, కండరాలు, కుళ్ళు, చండాలం ఉన్నటువంటి దీంట్లోనే ఆత్మ చైతన్యం ప్రకాశిస్తుంది. మరి అందులో ఏమీ లేదు. ఆ రాయిలో ఏమైనా ఉందా? మాంసం, కుళ్ళు, చండాలం, ఏమైనా మలాలు, ఏమైనా దోషాలు, సుఖం, దుఃఖం, ఈ భేదాలు ఏమీ లేవు. దాంట్లో ఎందుకు ఉండడు? అన్ని వికారాలున్న దీంట్లోనే పరమాత్ముడు ప్రకాశించగలేంది ఏ వికారం లేని ఆ రాయిలో మటుకు ఎందుకు ప్రకాశించడు? కాబట్టి సమస్తము అనుస్యూతమై ఉన్నవాడు. కాబట్టి హాయిగా దాన్ని ఆరాధించవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఆ స్థితిని పెంచి మనం చూస్తే, ఆ స్థితిలో ఎదిగి మనం చూస్తే ఇదేంటి? అరూప. కాబట్టి అహం ఆకాశవత్ సర్వం బహిరంతర్గతోచ్యుత. చూడండి, ఇలా కళ్ళు మూసుకొని చూస్తే అసలు ఈ ప్రపంచం కనపడదు, మనకు ఈ చర్మం కనపడదు. లోపల ఒక ప్రకృతి కనిపిస్తుంటుంది. లోపల విలక్షణమైన ప్రకృతి. కళ్ళు మూసుకున్నప్పుడు ఆ ప్రకృతి అంతా కూడా నేనే వ్యాపించున్నాను. ప్రతి అణువు నేనే వ్యాపించున్నాను. కళ్ళు తెరిచి చూస్తే ఇదేదో నాకంటే వేరుగా అనిపిస్తుంది, కానీ వేరు కాదు. ఇది కూడా నేనే వ్యాపించున్నాను. సమస్తము అంతటా నేనే ఉన్నాను. కళ్ళు మూసినా నేనే ఉన్నాను, కళ్ళు తెరిచినా నేనే ఉన్నాను. అంటే ఈ చర్మం అనేది ఒక గోడ లాంటిది నాకు, ప్రపంచానికి. ఈ చర్మం అనే గోడని తొలగించి చూస్తే నేను, ప్రపంచము రెండు లేదు. ఉండేది పరమాత్మ వస్తువే. మీకు మొన్న చెప్పాను ఉపమానం. ఇది తెల్లని కాగితం, ఇక్కడ ఒక గీత గీసాం. ఇదొక గది, ఇదొక గది అయింది. ఇది చూడండి, ఇక్కడ ఏం చేసామంటే ఒక చిన్న గీత ఇలా గీసాం, చిన్నది సన్న గీత. అప్పుడు ఏమైపోయింది? ఏమండి ఈ చిన్న బాక్స్ అండి, ఇది పెద్ద బాక్స్ అండి అన్నారు. ఈ కాగితంలో ఈ మూలకు ఒక గీత గీస్తే ఏమైంది? ఇది చిన్న బాక్స్ అండి, ఇది పెద్ద బాక్స్ అండి అని అంటున్నారు. అలాగనే ఈ సమస్తానికి ఇదిగో ఈ చర్మం అనేటువంటిది ఇది కప్పబడిన తర్వాత ఇది డివైడ్ చేస్తుంది. ఈ దేహ ఆకృతి ఏం చేస్తుంది? ఇది డివైడ్ చేసింది. ఇది డివైడ్ అయిన తర్వాత ఇది నేనండి, ఇదంతా ప్రపంచం అండి అంటున్నాం. నిజానికి ఆ విభజన తొలగించి చూస్తే, ఈ గీత తొలగించేస్తే, ఈ గీతని తీసేస్తే ఇప్పుడు చిన్న పెద్ద ఉందా? లేదు. ఆ గీత గీయడం వల్ల చిన్న పెద్ద, అది తేడా. అందుకే మనం గీసుకున్న పిచ్చి గీతలన్నింటినీ కూడా చెరిపి భగవంతుడు గీత గీశాడు. అది భగవద్గీత. కాబట్టి ఇక్కడ బహిరంతర్గతోచ్యుత అచ్యుత సదా సర్వసమసిద్ధ నిస్సంగో నిర్మలోచల. ఇక్కడ ఏంటంటే
సదా, సర్వ, సమః, సిద్ధ అన్ని పదాలు వాడారు ఇక్కడ చూడండి. ఇంతకుముందు అన్ని నెగిటివ్, నిర్వికార, నిర్గుణ, నిరంజన, నిర్వికల్ప. ఇక్కడేమన్నారు? సదా, సర్వ, సమః, సిద్ధ. ఇవన్నీ పాజిటివ్ యాంగిల్స్లో చెప్తున్నారు. ఏంటి? సదా అనంటే కాలత్రయేపి సర్వసమః సర్వత్ర న్యూన అధిక భావ వర్జిత. సదా అంటే ఎల్లప్పుడూ అని. ఎల్లప్పుడూ అంటే ఏమని అర్థం? జాగ్రత్త అవస్థలోనూ నేనున్నాను, కానీ జాగ్రత్త అవస్థ ఉంది, పోయింది. ఇప్పుడు స్వప్నం వచ్చింది, స్వప్నావస్థలోనూ నేనున్నాను. స్వప్నము పోయింది, ఇప్పుడు సుషుప్తి వచ్చింది, సుషుప్తిలోనూ ఉన్నాను. మళ్ళీ సుషుప్తి పోయింది, జాగ్రత్త అవస్థ వచ్చింది, అప్పుడు నేనున్నాను. ఈ అవస్థలు మూడు మారిపోతున్నాయి. ఇది సదా లేదు. ఇదేంటి? ఎల్లవేళలా లేదు, ఎల్లప్పుడూ లేదు. ఇది పరిమితమైంది, తాత్కాలికం. కానీ మూడు అవస్థల్లోనూ నేనున్నాను. అసలు ఏ అవస్థ నాది కాదు కదా. మూడు అవస్థల్లోనూ నేనున్నాను, కానీ ఏ అవస్థ నాకు సంబంధం లేదు. కాబట్టి సదా, సర్వ అంటే జాగ్రత్త అవస్థ నా వల్లనే ప్రకాశింపబడుతుంది, స్వప్నావస్థ నా వల్లనే ప్రకాశింపబడుతుంది, సుషుప్తి అవస్థ నా వల్లనే ప్రకాశింపబడుతుంది. కాబట్టి సమస్తము కూడా, సర్వము కూడా నా వల్లనే ప్రకాశింపబడుతుంది. తర్వాత సమః చూడండి, జాగ్రత్త అవస్థలో నేను ఎక్కువగా, స్వప్నావస్థలో తక్కువగా, సుషుప్తి అవస్థలో బాగా తక్కువగా. అలా ఏమైనా ఉన్నానా? లేను. జాగ్రత్త అవస్థలో 5 ఉన్నాయి: దేహము, ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. స్వప్నావస్థకి వెళ్ళేటప్పటికి దేహము, ఇంద్రియాలు పడిపోయింది, ప్రాణము, మనస్సు, బుద్ధి 3 ఉన్నాయి. సుషుప్తికి వెళ్ళేటప్పటికి ఇవన్నీ పడిపోయాయి. అలాగ నేనేమైనా జాగ్రత్త అవస్థలో ఎక్కువ ప్రకాశాన్ని, స్వప్నావస్థలో తక్కువగా, సుషుప్తిలో ఇంకో అలా ఉందా? లేదు. సమః ఎప్పుడు ఒకేలాగా. సదా, సర్వ, సమః, సిద్ధ. ఇక్కడ చూడండి, సిద్ధత్వం అంటే ఏంటనంటే ఆయన అంటారు, నిస్సంగ అహంకారాదిభిః సంబంధః రహితః అసంగః అపి అయం పురుషః ఇతి శ్రుతేః సిద్ధః నిర్దోషం హి సమం బ్రహ్మ సద్రూపత్వాత్ కాలత్రయేపి ప్రాప్తః. సిద్ధః సద్రూపత్వాత్ కాలత్రయేపి ప్రాప్తః. ఏవండి ఇప్పుడు అడగండి, ఏవండి ఇప్పుడు స్వప్నావస్థ ఉందా? లేదంటారు. సుషుప్తి అవస్థ ఉందా? ఇప్పుడు మీరు చెప్పకపోతే నాకు అనుమానం, చెప్పకపోతే ఉన్నట్టుగానే. సుషుప్తి అవస్థలో ఉన్నారా ఇప్పుడు? అదేమన్నా ఇప్పుడు ఎరుకలో ఉందా? లేదు. కాబట్టి సుషుప్తి అవస్థ ఇప్పుడు లేదు. స్వప్నావస్థ అలా అనిపిస్తుందండి కొద్దిగా, ఇప్పుడు లేదు. చూడండి, ఇప్పుడు అవి సిద్ధంగా లేవు. ఇప్పుడు ఏది ఉంది మీకు? అది జాగ్రత్తగా ఉన్నారా? జాగ్రత్తలోనే ఉన్నారా? అది ఇప్పుడు జాగ్రత్త సిద్ధం, కానీ స్వప్నం అసిద్ధం, సుషుప్తి అసిద్ధం. ఇప్పుడు జాగ్రత్త సిద్ధం, కానీ మీరు సిద్ధ. స్వప్నావస్థలో ఉన్నారనుకోండి, అప్పుడు జాగ్రత్త అసిద్ధం, కానీ మీరు సిద్ధ. సుషుప్తి, అప్పుడు జాగ్రత్త అసిద్ధం, స్వప్నము అసిద్ధం, ఆత్మ సిద్ధ. చూడండి, అవస్థలు అసిద్ధమైపోతున్నాయి. ఒకప్పుడు సిద్ధమైపోతుంది, కానీ నేను మటుకు సర్వసిద్ధ. సర్వత్ర, సర్వకాలాల్లో, సర్వ అవస్థల్లో కూడా సిద్ధ. ఎప్పుడు ఉన్నవాణ్ణి, ఎల్లప్పుడూ ఉన్నవాణ్ణి, అన్ని వేళలా ఉన్నవాణ్ణి, అంతటా ఉన్నవాణ్ణి, అంతటికీ అధిష్టానమై ప్రకాశించేవాణ్ణి. కాబట్టి నాలో ఏ రకమైనటువంటి భేదము లేదు, ఏ రకమైనటువంటి దోషము లేదు, ఏ రకమైన పరిచ్ఛిన్నతలు లేవు. నేను అపరిచ్ఛిన్న స్వరూపాన్ని. కాబట్టి మరి ఎలా ఉన్నారండి? ఏమండి, ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఈ అవస్థల దోషం ఏమైనా వాడికి అంటుతుందా? లేదు. నిత్య శుద్ధ విముక్తైకం అఖండానందమద్వయం సత్యం జ్ఞానమనంతం యత్ పరం బ్రహ్మాహమేవ తత్. ఇక్కడ అంటారు నిత్య శుద్ధ విముక్త. చూడండి, మంచి పదాలు వాడారు. నిత్య, ఎల్లప్పుడూ ఉండేవాడిని. ఎప్పుడు? ఎల్లప్పుడు అంటే అసలు ఎల్లప్పుడు అనే శబ్దం ఎందుకు వాడవలసి వస్తుందని చెప్పండి.
మూడున్నాయి కనుక, మూడిట్లోనూ నేను ఉన్నాను కనుక ఎల్లప్పుడూ ఉన్నానని చెప్పవలసి వస్తుంది. అసలు మూడే లేదనుకోండి, ఎల్లప్పుడూ అనే పదం వాడాలా? చెప్పండి. ఎల్లప్పుడూ అని ఎందుకు వాడాలి? జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి మూడున్నాయి. ఈ మూడు ఉండట్లేదు పర్మనెంట్గా, మూడు మారిపోతున్నాయి. కానీ నేను ఎల్లప్పుడూ ఉన్నాను. ఎల్లప్పుడూ అనే శబ్దం దేన్ని దృష్టిలో పెట్టుకుని ఉపయోగింపబడింది? ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని. అసలు ఈ మూడు లేదనుకోండి, ఉండేది నేనే కదా. ఇంకా అది ఎల్లప్పుడూ, ఇల్లప్పుడు, అల్లప్పుడు లేదు. సదా నిత్య, అసలు ఉండేదే నేను కాబట్టి నిత్య. తర్వాత ఏమండి, జాగ్రత్త అవస్థ, దాని దోషాలన్నీ దీనికి అంటుతాయా? ఏమండి, జాగ్రత్త అవస్థలో మీరు పొరపాటు చేస్తే, ఎవరో మీరు ఇంకొకళ్ళు ఘర్షణ పడి తిట్టుకుంటే, స్వప్నానికి వెళ్ళిపోతే ఆ పొరపాటు స్వప్నంలోకి వెళ్ళట్లేదు. అవునా? స్వప్నంలో ఏవేవో కలలు కనేస్తున్నారు. జాగ్రత్త అవస్థలో చేసిన కొన్ని తప్పుడు పనుల వల్ల మీరు నలిగిపోయి మదన పడిపోయారు. ఆలోచించి ఆలోచించి సరేలే ఇంకేం చేస్తాం, పొరపాట్లు చేసుకుని అనుకుని విచారించి కొంతసేపు బాధపడి భోజనం చేసి పడుకున్నారు. స్వప్నంలోకి వెళ్ళారు. స్వప్నంలోకి వెళ్తే వేరే ఏదో కళ, ఏదేదో ప్రపంచం వచ్చేసింది, ఏదేదో అనుభవిస్తున్నారు. ఈ జాగ్రత్తలో చేసిన పొరపాట్లేమి స్వప్నావస్థలో అంటట్లేదు. స్వప్నావస్థలో ఏవేవేవో చూశారు, అక్కడేదో దొంగతనం చేశారు, అక్కడెవడో మీరు పట్టుబడిపోయారు, పోలీసులు తరుముకి వెళ్తున్నారు. స్వప్నం అది. ఆ దోషం కూడా సుషుప్తిలోకి వెళ్ళిపోగానే అది లేదు. అసలు ఒక అవస్థ దోషం ఇంకో అవస్థకే అంటున్నప్పుడు, అసలు నేను ఏ అవస్థలో నేను కానప్పుడు నాకు ఆ అవస్థల దోషాలు నాకు అంటుతాయా? శుద్ధ. అవి అశుద్ధమైతే అవ్వచ్చు, కానీ నేను శుద్ధ. జాగ్రత్త అవస్థలో శుద్ధత్వం అశుద్ధత్వం ఉంటుంది. చూడండి, స్వప్నావస్థలో శుద్ధత్వం అశుద్ధత్వం ఉంటుంది, మంచి చెడులు ఉంటాయి. ఇవేవి సుషుప్తికే అంటున్నప్పుడు ఇంకా నాకే ఉంటుంది. సుషుప్తిలో మంచి చెడు ఉందా? లేదు. సుషుప్తిలోనే మంచి చెడులు లేనప్పుడు సుషుప్తినే ప్రకాశింపజేసే నాకు ఏ రకమైన అశుద్ధత్వం అంటుతుంది? కాబట్టి నిత్య శుద్ధ, ఎల్లప్పుడూ శుద్ధమైన వాణ్ణి, ఎల్లప్పుడూ శుద్ధమైన వాణ్ణి. ఇక రెండోది ముక్త. ఇప్పుడు ముక్త, ఇప్పుడేదో ముక్తత్వం కాదు, నిత్యముక్త, నిత్యముక్త. తర్వాత ఏకః, నేను ఏకమై ఉన్నవాణ్ణి. చూడండి, ఏకః అంటే ఒకటి అని అర్థం కదా. ఏకః అంటే ఒకటి అని అర్థం. కానీ ఒకటని అర్థం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. రెండవది ఉంటే ఒకటని వాడాలి. ఏమండి, ఈ రెండిట్లో ఒకటి ఇవ్వండి అని అంటాం. ఈ రెండిట్లో ఒకటి ఇవ్వండి అని అంటాం. అంటే రెండు ఉన్నాయి కనుక ఒకటని వాడుతాం. అక్కడ ఉండేది ఒకటే అనుకోండి, దాన్ని ఇవ్వండి అని అంటాం. దానికి ఏకశబ్దం వాడతామా? ఏక తిండండి అంటే ఏమని అర్థం? రెండోది ఏం చేయట్లేదని అర్థం. రెండో పని లేదు, ఏక తిండి కింద ఉన్నాడు. ఏక నిద్ర అంటే, ఏక నిద్ర అంటే ఏమని అర్థం? ఇంకా అదే అయి ఉన్నాడని అర్థం. ఇంకా అదే. అలాగనే ఇక్కడ ఏక శబ్దానికి అర్థం ఏంటంటే తానై ఉండడమే, అదే అయి ఉండడం అంతే. ఏకః నిత్య శుద్ధ ముక్త ఏకః, ఏక నిత్యత్వం, ఏకశుద్ధుడు, ఏకముక్తుడు. అంటే ఏకంగా తినేస్తున్నాడండి. ఏక తిండండి బాబు, ఏక నిద్ర, ఏక మాటలండి బాబు అంటే ఏమని అర్థం? ఇంకా అదే అన్నట్టుగా దాని అర్థం అదే ఎంఫసిస్ అనమాట. అలాగని ఇక్కడ కూడా ఏకత్వానికి అర్థం ఏంటంటే ఇంకా తానై ఉన్నాడు, అదే అయి ఉన్నాడు. ఏంటి? నిత్య శుద్ధ ముక్త అఖండ. చూడండి, అఖండత్వం. జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి ఖండం ఉంది కదా. జాగ్రత్త అవస్థ వేరు, స్వప్నావస్థ వేరు. స్వప్నావస్థకి సుషుప్తి అవస్థకి ఖండం ఉంది. జాగ్రత్త అవస్థ అంతమైతే స్వప్నం ప్రారంభమవుతుంది. స్వప్నం అంతమైతే సుషుప్తి, మళ్ళీ సుషుప్తి అంతమైతే జాగ్రత్త. ఇలా ఒకటికి ఒకటి ఖండమైతే, ఒకటొకటి అంతమైతే ఇంకొకటి ప్రారంభమవుతుంది. కానీ నేను అఖండ కదా. అంతేకాదు, అఖండం ఎలా ఉన్నానండి? ఆనంద. ఏదైతే నిత్యమో, ఏదైతే శుద్ధమో, ఏదైతే ముక్త స్వరూపమో, ఏదైతే ఏకమై ఉందో, ఏదైతే అఖండమో అదేంటి? ఆనంద. అద్వయ. ఇక్కడ చూడండి, ఆ పదం వాడారు, అద్వయ. రెండవది లేకుండా ఉంది. జాగ్రత్త అవస్థ అన్నప్పుడు స్వప్నము సుషుప్తి
ఏమిటండి అని అంటారు. చూడండి, సుషుప్తి అన్నాం అనుకోండి, ఏమిటి స్వప్నము జాగ్రత్తలు ఏమైందండి అని అంటాం. స్వప్నం అన్నాం అనుకోండి, సుషుప్తి జాగ్రత్తలు ఎక్కడ అని అంటాం. కాబట్టి ఇక్కడ ఆత్మ అద్వయ, రెండవది లేకుండా ఉంది. అది ఎలాంటిది? సత్యం జ్ఞానం అనంతం యత్ పరం బ్రహ్మాహమేవ తత్. ఇక్కడ అఖండార్థ బోధక వాక్యం చెప్పారు. చూడండి, అక్కడేంటి? నిత్య ఆత్మ. పైన శ్లోకం పైన లైన్ ఏమన్నారంటే ఆత్మ గురించి మాట్లాడారు. కింద శ్లోకం కింద లైన్ ఏంటంటే బ్రహ్మ గురించి మాట్లాడారు. ఆత్మ బ్రహ్మ రెండు ఒకటేనా? ఒకటే. ఎలాగొకటి? నిత్య ఆత్మ. ఇక్కడే ఉన్నారు సత్యం, అక్కడే ఉన్నారు శుద్ధ ఆత్మ, ఇక్కడే ఉన్నారు జ్ఞానం, అక్కడే ఉన్నారు ముక్త ఆత్మ, ఇక్కడే ఉన్నారు అనంతం. నిత్య శుద్ధ ముక్తం ఆత్మ. బ్రహ్మ ఏంటి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ మూడు ఒకటే, ఈ ఆరు ఒకటే. ఆరు వేరు కాదు, ఈ ఆరే, ఈ మూడే. ఈ మూడు ఎలాగండి? మూడు నిత్యం వేరు సత్యం వేరు కదా. ఏదైతే నిత్యమో అదే సత్యము. అర్థమైందా ఇప్పుడు? అసత్యము నిత్యము కాదు. అసత్యం అంటే ఏంటి? అనిత్యం, అసత్యం. సత్యమైనదేంటి? నిత్యం. కాబట్టి నిత్యమే సత్యము, సత్యమే నిత్యం. కాబట్టి ఆత్మ నిత్యమైనప్పుడు, బ్రహ్మ సత్యమైనప్పుడు, నిత్యము సత్యము ఒకటే కనుక ఆత్మ బ్రహ్మ ఒకటే. ఇక పైన శుద్ధం ఆత్మ, కిందేమన్నారు? జ్ఞానం. కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆత్మ అన్నప్పుడు మూడు రాయండి: నిత్యం, శుద్ధం, ముక్తం. అర్థమైందా? కిందేంటి? సత్యం, జ్ఞానం, అనంతం. బాగా చూడండి, నిత్యము సత్యము ఒకే కలిసిపోయిందండి. మరి ఈ శుద్ధము జ్ఞానం ఏంటండి? ఈ దోషాలన్నీ అశుద్ధాలన్నీ దేనివల్ల వచ్చాయి? అజ్ఞానం వల్ల వచ్చింది. ఇప్పుడు ఆ అజ్ఞానం పోయి జ్ఞానమైందనుకోండి, శుద్ధ. కాబట్టి శుద్ధమైనదేంటి? జ్ఞానం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే పరమం పవిత్రం యో పవిత్రాణాం చ పవిత్రాణాం పవిత్రం యో మంగళానాంచ మంగళం. పవిత్రములన్నిటికంటే, పవిత్రములు చేసే వాటన్నిటికంటే పరమ పవిత్రమైనది, మంగళములు చేసే వాటన్నిటికంటే కూడా దివ్యమంగళమైనది ఏంటి? జ్ఞానం. కాబట్టి అక్కడేమన్నాం? శుద్ధం. ఇక్కడేమన్నాం? జ్ఞానం. ఈ లోకంలో పరమ శుద్ధమైనదేంటి? జ్ఞానమే. శుద్ధం ఆత్మస్వరూపమైతే జ్ఞానం బ్రహ్మస్వరూపం. కాబట్టి శుద్ధము జ్ఞానము ఒకటే కదా. కాబట్టి నిత్యము సత్యము ఒకటే, శుద్ధము జ్ఞానము ఒకటే. తీసేయండి. ఇకేముంది అక్కడ పైన? ముక్త. ఇక్కడేంటి? అనంత. చూడండి, బంధింపబడినంత వరకు నేను ఇంతే అనుకుంటున్నాను. బంధం ఉన్నంత వరకు నేనింతే, ఈ దేహము, ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అని. ఎప్పుడైతే ఈ బంధం నుంచి బయటకు వచ్చానో, బంధ విముక్తి అయిందో, నేనెవరిని? అనంతం. బంధింపబడినంత వరకు అల్పం, బంధం పోతే అనంతం. కాబట్టి ఇక్కడ ముక్త అనంత. ఆహా. కాబట్టి ఆత్మ బ్రహ్మ. ఆ ఆత్మే బ్రహ్మరా, అదేరా పరమాత్మ, వేరే కాదు. నిత్య శుద్ధ ముక్త ఆత్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అహమేవ తత్. ఆఖరి చరణం అర్థమైందా? ఆ నిత్య శుద్ధ ముక్తమైనటువంటి ఆత్మస్వరూపమే సత్యము జ్ఞానము అనంతమై ఉన్న బ్రహ్మ, అదే నేను అనేటువంటి ఆ చింతన. కాబట్టి ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఆ స్థితిని ఏం చెప్తుందంటే ఇక్కడ శాస్త్రం, దాన్ని దృఢం చేసుకోండి. ఎలాగా? ఏవం నిరంతర కృతా బ్రహ్మైవాస్మీతి వాసనా హరత్య విద్యా విక్షేపాన్ రోగా నివరసాయనం. క్లీన్ స్టేట్మెంట్ అండి. ఏదో జబ్బు చేసిందనుకోండి, మందు ఇచ్చారనుకోండి, ఏమండి ఇది వాడండి అన్నారనుకోండి, ఎంతవరకు వాడమంటారండి మందు? చెప్పండి. ఏమండి ఇది ఎంతవరకు వినమంటారండి? ఇది ఆత్మబోధ, ఈ మననం విచారణ. అంతే.
మీకు ఇంకా జబ్బు తగ్గలేదనుకోండి, మందు మారుస్తాం. అలాగనే ఇప్పుడు విన్నా అర్థం కాలేదనుకోండి, ఆత్మబోధ అయిన తర్వాత వివేక చూడమని మొదలు పెడతాం, ఇంకో డోసు పెంచుతాం అనమాట. అది విన్నా మారలేదనుకోండి, అప్పటికి ఇంకా జబ్బు పోలేదనుకోండి, అప్పుడు ట్రీట్మెంట్ మారుతుందనమాట వేరే. ఇంకా ఎంత జబ్బుకి మందు ఇచ్చినా మారలేదనుకోండి, అప్పుడు సర్జరీ చేయడమే. అలాగని ఇక్కడ కూడా మార్చుకుంటారా, సరిగ్గా ఈ మందు వాడి మార్చుకుంటారా, మీకు మళ్ళీ ఇంకా మందుతో పని లేకుండా హాయిగా ఉంటారు. మీ ఇష్టం చూసుకోండి. జబ్బు తగ్గలేదా, మళ్ళీ పడతాం, మళ్ళీ మందు మారుస్తాం, ఇంకోటి మార్చడమే. కాబట్టి ఏదైనా మందు యొక్క లక్ష్యం ఏంటి? జబ్బును తొలగించడమే. ఈ ఆత్మవిచారణ యొక్క లక్ష్యం ఏంటి? జ్ఞానప్రాప్తి, మోక్షప్రాప్తి, అంతే, ఫినిష్. విముక్తత, బంధ విముక్తి. కాబట్టి ఇక్కడ హరతి అవిద్యా విక్షేపాన్ రోగానివ రసాయనం. రోగికి రసాయనం ఎలాగైతే ఆ రోగం నుంచి మనిషిని బయటకు పెట్టి స్వస్థితి. ఏమండి, స్వస్థత చేకూరిందే అని అంటారు. స్వస్థత చేకూరడం అంటే ఏంటి? ఆరోగ్యము అని అర్థం కదా. స్వస్థత అంటే తెలుసా మీకు అర్థం ఎంత గొప్ప పదము? స్వ అంటే ఆత్మని, స్థితి. ఏమండి, మీరు పూర్వస్థితి, మీ ఆత్మస్థితి అంటే మీరు హాయిగా ఉన్నారా? ఇప్పుడు హాయి ఎప్పుడు ఉంటామండి? వచ్చిపడ్డ జబ్బు తొలగిపోతే హాయిగా ఉంటాం. ఇప్పుడు బాగా చూడండి. ఇప్పుడు ఒక ఆయన అన్నారు, స్వామీజీ ఆ మందు ఇవ్వబట్టే కదా నేను హాయిగా ఉన్నాను. పిచ్చివాడా, ఆ మందు ఇవ్వబట్టి నువ్వు హాయిగా లేవు. హాయి ఎప్పుడు హాయే. జబ్బు వచ్చి పడింది. ఇప్పుడు ఆ మందు చేసిన పని ఏంటంటే హాయిని పెట్టలేదు. ఆ మందు హాయిని తీసుకొచ్చి పెట్టిందా? పెట్టలేదు. ఏం చేసింది? జబ్బుని తీసింది, రోగాన్ని. రోగం తొలగిపోతే నీ స్వరూపం ఏమిటి? హాయ్. స్వరూపం ఎప్పుడు హాయే, ఆనందమే. కానీ దుఃఖం దేనివల్ల వచ్చింది? జబ్బు వల్ల వచ్చి పడింది. ఇప్పుడు ఈ మందు ఏం చేస్తుంది? జబ్బుని తొలగిస్తుంది. జబ్బుతో పాటు దుఃఖం పోగానే ఆనందాన్ని తెచ్చిపెట్టింది ఆ మందు. ఏమన్నా ఈ లోకంలో ఆనందంగా ఉండడానికి మందులు అడగండి, సుఖంగా ఉండడానికి మందులు అడగండి. లేదు, దుఃఖాలు పోగొట్టడానికే మందు, ఫినిష్. అలాగనే ఇక్కడ కూడా ఆత్మవిచారణ దేనికేనంటే లేనిపోని సంసారం తెచ్చిపెట్టుకున్నాం అజ్ఞానం వల్ల. ఆ అజ్ఞానం తొలగించడానికే ఈ విచారణ. ఆ అజ్ఞానం తొలగిందనుకోండి, ఇక ఈ విచారణ అజ్ఞానాన్ని తొలగించిన తర్వాత నా స్వరూప స్థితి నాకు ఉండిపోతుంది. స్వరూపాన్ని తెచ్చిపెట్టదు. నిత్య శుద్ధమైనటువంటి ఆనందతత్వాన్ని ఏమీ ఈ విచారణ తెచ్చిపెట్టదు. ఏం చేస్తుంది? అలా ఉన్న నా స్వరూపాన్ని నాకు కానివ్వకుండా నేను బద్ధుణ్ణి చేసి, నన్ను లేనిపోని వాటిలో ఇరికించి, నన్ను బంధం కల్పించి, నాకు లేనిపోని ఇబ్బందులు కల్పించి కుయ్యో మొర్రో అని అరిచేలా చేసింది ఈ అజ్ఞానం. కాబట్టి ఇప్పుడు ఈ అజ్ఞానాన్ని తొలగించుకోగలిగితే, ఈ అజ్ఞాన నివృత్తి అయితే స్వరూపమేమీ రాదక్కడ, ఉన్నదే స్వరూపము. రోగానికి మందు వాడితే రోగం పోతే ఆనందంగా ఉన్నాను, స్వస్థతగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను అని ఎలాగైతే అన్నా, అబ్బా డాక్టర్ గారు మీరు మాకు ఆరోగ్యాన్ని చేకూర్చారండి. హే, నేను ఆరోగ్యాన్ని ఇవ్వలేదురా బాబు, నువ్వు ఆరోగ్యవంతుడివే. రోగం వచ్చి పడింది, నేను చేసిందేంటి? రోగాన్ని తొలగించే మందు ఇచ్చాను, నువ్వు వాడావు, పోయింది. రోగం పోయింది. ఎప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. ముందు ఎలా ఉన్నావు? రోగం రాకముందు ఇలా ఉన్నావు. ఇప్పుడు ఎలా ఉన్నావు? అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు. మధ్యలో వచ్చింది, మధ్యలో పోయింది. కాబట్టి అజ్ఞానం కూడా మధ్యలో పుట్టింది. ఈ అజ్ఞానం వల్ల ఈ దోషం. దీన్ని పోగొట్టుకునేదానికి శాస్త్ర చింతన, గురువు యొక్క వాక్యము, ఆత్మ విచారణ, ఈ మూడు కావాలి. కాబట్టి ఏవం నిరంతర కృత బ్రహ్మైవాస్మీతి వాసన. ఆ బ్రహ్మ అహమితి, ఆ చూసారా ఇందాక, నిత్య శుద్ధ ముక్త. విచారణ చేయండి, దాన్ని విచారణ చేయండి, మీకు అర్థమైపోతుంది. నిత్యము, శుద్ధము, ముక్త స్వరూపము. నిత్యం అంటే జాగ్రత్త వస్తుందండి. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను, ఇలా వింటున్నారు, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ స్వప్నంలో ఉండవు. ఇంత మాట్లాడే మనిషి స్వప్నంలో ఇది మాట్లాడలే. నిన్న నాకు కల వచ్చింది, విచిత్రమైన కళ. ఏంటంటే మీరందరూ అన్నారట, స్వామి ఎంత కష్టపడి మీరు మా గురించి చెప్తున్నారండి, అయ్యయ్యో ఒక చిన్న పని చేద్దాం స్వామి అన్నారట. నేను తప్పకుండా, నాకు ఈ కష్టం తప్పిస్తారంటే ఏం చేయను, అంతకంటే ఏం. మీరు ఏమీ కంగారు పడకండి, సరిగ్గా మీరు ఉదయం 6:30కు వచ్చేయండి,
మీరు కింద కూర్చోండి, మేమందరం పైన కూర్చుంటాం, మేము మీకు చెప్తాం, మీరు వినండి అన్నారట. అబ్బా, మీరందరూ చెప్పేస్తున్నారట, నేను అలా కూర్చొని వింటున్నానట. స్వప్నం. సరే, అదేదో బాగుందని చెప్పి అదే ఆలోచనతో ఇప్పుడు ఉదయం 6:30కు కూడా లేచి అది మార్చుకోకుండా ఇక్కడికి వచ్చాననుకోండి, కుదురుతుందా? చేస్తారా నిజంగా? నాకెంత హాయ్ అది. చేస్తారా? లేదండి. అది స్వప్నం మీకు, మాకు కాదు. మాకెవరికి అటువంటి ఆలోచన రాలేదండోయ్. అటువంటి ఆలోచన ఒకవేళ వచ్చినా దాన్ని అక్కడే పాతేస్తాం. ఎందుకని? అక్కడ ఎక్కగానే మాకు ఉన్నమతి పోతుంది, ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇవన్నీ ఎక్కడండి బాబు? మీరు చెప్పడం, మేము వినడం, అదే సబబు. కానీ స్వప్నంలో మీరందరూ పైకెక్కారు, కుదిరినా కుదరకపోయినా స్థలం ఉన్న ఇరుక్కును ఒకళ్ళ మీద ఒకళ్ళు మొత్తం మీద ఎక్కి కూర్చున్నారు. అక్కడ నేను ఒక్కడినే అక్కడ కూర్చున్నాను. అర్థమైందే? మరి అంత రివర్స్ అయిపోయింది జాగ్రత్తకి స్వప్నానికి, ఈ పరస్పర వైరుధ్యం. అర్థమైందే? అశుద్ధత. అశుద్ధమే కదా అది. ఏమైనా శుద్ధమా అది? అదేమైనా నిత్యమైందా, సత్యమైందా? అసత్యం. అసత్యం కనుక అశుద్ధం. ఇదంతా సుషుప్తిలోకి వెళ్ళాను. ఏమైపోయింది? విని 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 మీరు చెప్పింది ఇంకా బుర్రంతా అనస్థీషియా ఇచ్చినట్టు అయిపోయి ఇంకా అసలు ఏమైపోతున్నానో నాకే. ఇప్పుడు నేను ఒక్కడిని చెప్తుంటేనే మీరందరూ ఇంత మారిపోతుంటే, ఇంతమంది చెప్తున్నప్పుడు ఒకడేమైపోతాడు? కొట్టుకుపోతాడు ఇంకంతే. ఒక్కడి మాట ప్రభావం ఇంతమంది మీద ఇన్ని రకాలుగా పడి ఇంత మార్పు వస్తుంటే, ఇంతమంది మాట్లాడి ఒకడు వినాలనుకుంటే అప్పుడు ఆ ప్రభావం ఎలా ఉంటుంది? కొట్టుకుపోతాడు ఇంకంతే. అలా విని 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 బుర్రంతా స్తబ్దత చెందిపోయి ఇంకే అసలు మోక్షమా బంధమా, అసలు ఏంటి, అసలు నేను ఏంటి, అసలు ఎక్కడున్నాను ఏమిటో అయోమయ స్థితికి వెళ్ళిపోయి ఏం అర్థం కాకుండా ఆ బుద్ధి పడిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? సుషుప్తి. అక్కడికి వెళితే మీరు కూర్చున్నది లేదు, నేను కూర్చున్నది లేదు, మీరు మాట్లాడింది లేదు, నేను మాట్లాడింది లేదు, జాగ్రత్త అనుభవము లేదు, స్వప్నానుభవం లేదు, ఏదీ లేదు. అంత విషమం ఏమీ లేకుండా పడింది. మళ్ళీ లేచాను. అయ్య బాబాయ్, సమయం అయిపోయింది, వెంటనే స్నానం చేయాలి, జపం చేయాలి, మనం ఏదో చేసుకోవాలి, చూసుకోవాలి, పరిగెట్టాలి. మళ్ళీ వచ్చేసాను. కాబట్టి ఇదేంటిది? మీరు ఒక్కసారి దీన్ని విచారణ చేయండి. ఇది ఒక ఆట. ఇది లేచాం, ఉరుకులు పరు స్నానం చేసి జపం చేసి బొట్టెట్టుకుని బట్టలు వేసుకుని మళ్ళీ ఆత్మబోధ వచ్చి చెప్తున్నాం. మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక ఆట ఆడేస్తున్నాం, మీరు నేను ఎవరైనా సరే. అందుకనే శాస్త్రం ఉంటుంది, దీన్ని ఆటని ఎలా అంటారు స్వామీజీ? ఎస్, ఆట. ఆట 1 జాగ్రత్త అవస్థ, ఆట 2 స్వప్నావస్థ, ఆట 3 సుషుప్తి. ఇంకా 4 పెడితే ఇంకేం లేదు, ఇంకంతే. ఆట 1, ఆట 2, ఆట 3, అంతే. పురత్రయే క్రీడతి అస్తు జీవ. ఈ మూడిట్లో ఎక్కి దిగి ఆడుకుంటున్నాడట వాడు. జాగ్రత్త అవస్థలు ఆడేస్తున్నాడు, ఆడేస్తున్నాడు. మా ఆవిడ, మా భార్య, నా భర్త, నా పిల్లలు, నాకు అయ్యో అయ్యే గలగలగలగలగలగల ఆడేస్తున్నాడు. ఇంత మనిషి పడుకున్న తర్వాత ఈ భార్య ఉండదు, ఈ భర్త ఉండడు, ఈ పిల్లలు ఉండరు. వాళ్ళకి కావలసిన భార్య, వాళ్ళకి కావలసిన భర్త, వాళ్ళకి కావలసిన పిల్లలు అక్కడ. అది ఇక్కడ అక్కర్లేకపోయినా అక్కరకు వచ్చినా పడాలి జాగ్రత్త అవస్థలో. అక్కడ అక్కర్లేకపోయినా అక్కర్లేదు కదా, వాడిష్టం. ఎవరినైనా భార్యను చేసుకోవచ్చు, ఎవరినైనా భర్తను చేసుకోవచ్చు, ఎవరినైనా పిల్లలుగా చేసుకోవచ్చు, ఎవరికైనా తల్లి అవ్వచ్చు, ఎవరికైనా తండ్రి అవ్వచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. స్వేచ్ఛ. అదొక లోకం. అక్కడొక ఆట, ఇక్కడొక ఆట. ఈ ఆటలన్నీ సుషుప్తికి వెళితే అక్కడ పాడేస్తున్నాడు. అది ఒక రకమైన ఆట. ఏంటి? హాయిగా ఏమీ లేకుండా అలా కూర్చోవడం. యోగి, భోగి, రోగి. సుషుప్తిలో యోగి, స్వప్నంలో భోగి, జాగ్రత్తలో రోగి. అన్ని దశలు అక్కడే అయిపోయాయి. కాబట్టి 3 చూడండి, ఇవన్నీ తిరుగుతున్నాయి. ఇవన్నీ యథార్థం కాదు. ఇవన్నీ బుద్ధి, మనస్సు, దేహము, ఇంద్రియాలు, ప్రాణం, వీటి యొక్క క్రియాచేష్టలే. కానీ సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. నేను మాత్రం దీనికి ఏ సంబంధము లేదు. ఈ ఆటలన్నీ జరుగుతూ ఉన్నాయి.
అందుకనే రమణ మహర్షిని చూస్తే ఆయన అలా ఉంటారు. ఏంటి? సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. నిర్గుణత్వానికి ఒక రూపం ఇస్తే ఊహించుకోండి, ఇవ్వం కనుకునేది నిర్గుణం. ఒకవేళ కనుక ఇవ్వదలుచుకుంటే అది ఎవరో కాదండి, రమణ మహర్షి. అది ఆ స్వరూపం. చూడండి, సాక్షి చేత కేవల నిర్గుణశ్చ. కాబట్టి ఏవం నిరంతర కృతా బ్రహ్మైవాస్మీతి వాసన అంటే నైరంతర్యం. చూసారా? ఎప్పటి వరకు అండి ఈ చింతన? ఎప్పటి వరకు? ఏంటి? ఎప్పుడైతే వెన్నీ రాలి పడిపోతుందో అప్పటి వరకు. అవునా? ఎంతవరకు అండి పొయ్యి ఇంకా వెలిగించి ఉంచాలి? పాత్రలో ఉన్న పదార్థం ఉడికేదాకా. ఉడికిన తర్వాత కూడా ఉంచారనుకోండి, పదార్థం మాడిపోతుంది, పనికి రాకుండా పోతుంది. ఉడకగానే తీసి దింపేస్తాం, పొయ్యి కట్టేస్తాం. అలాగని ఇక్కడ కూడా ఈ బ్రహ్మాత్మ చింతన, ఈ ఆత్మవిచారణ ఎంతవరకు? అజ్ఞాన దోషం పోయేంతవరకు. వన్స్ అజ్ఞాన దోషం నివృత్తి అయిపోతే వాడికి ఇక ఈ చింతన వేరుగా చేయడు. ఆ చింతన ఏదైతే చెయ్యబడిందో అదే తానైపోయాడు. ఇప్పుడు తానుగా ఉన్నాడు, అంతే. ఆ చింతన తానుగా ఉన్నాడు. బాగా చూడండి, ఈ ఉపమానం శ్రద్ధగా వినండి. పాత్రలో పదార్థం వేసాం, అన్నం, నీళ్లు పోశారు, అత్తెసరు పెడతాం కదా, అది ఉడుకుతుంది. బాగా చూడండి. ఎందుకు? మీకు కుక్కర్ ఉంది కదా, ఉపమానం మీదే తీసుకుంది. కుక్కర్లో పెట్టారు, 3 విజిల్స్ రాగానే కట్టేశారనుకోండి, మీరు వెంటనే తీయండి, ఉడకదు. అది వెంటనే మూత తీసి చూడండి, ఉడుకుండదు, ఇంకా బియ్యంగానే ఉంటుంది. కానీ ఎప్పుడు ఉడుకుతుంది తెలుసా అండి? ఆ కట్టేసిన ఆ పాత్ర అంతా కూడా ఆ వేడి లోపల స్టీమ్ ఉంటుంది, ఆ సంయోగం వల్ల ఆ స్టీముకు ఉడుకుతుంది. అలాగనే నువ్వు ఏదైతే చింతన చేస్తున్నావో ఆ చింతన వల్ల ఏదైతే నీ యొక్క అజ్ఞానం నివృత్తి అయిందో, ఇక ఆ తర్వాత చింతన వేరేగా చేయక్కర్లేదు, అదే నీవైపోయి ఉన్నావు. ఇంకా వేరే నిప్పు పెట్టక్కర్లేదు, అందులో ఉంది ఆ స్టీము, ఆ వేడి అందులో ఉంది. ఇంకా మళ్ళీ నిప్పు పెట్టక్కర్లేదు, మళ్ళీ ఆపేస్తున్నాం. ఏ ఉష్ణమైతే, ఏ స్టీమ్ అయితే లోపలుండి ఆ అన్నాన్ని ఉడికించుకుందో, అలాగని ఇక్కడ కూడా నువ్వు వేరే చింతన చేయక్కర్లేదు, తానైపోయి ఉన్నావు. ఇప్పుడు నీకు వేరే అగ్ని అక్కర్లేదు, బయట నుంచి చాలు. ఇంతవరకు దొరికిన అగ్ని చాలు. 3 విజిల్స్ రాగానే ఇంకా నిప్పు ఆపేస్తాం, మనం కట్ చేసేస్తాం, సిమ్లో కూడా పెట్టాం, పూర్తిగా ఆపేస్తాం. ఇంకా అక్కడ ఆ కుక్కర్లో ఆ ఏదైతే అగ్ని సంప్రాప్తమైందో దానితోటి అది ఉడికిపోతుంది. అలాగని ఇక్కడ కూడా చింతన మనం చేసి అజ్ఞాన నివృత్తి అయిన తర్వాత ఇక వేరే చింతన అక్కర్లేదు, ఆ చింతనే తన స్థితి అయిపోతుంది. ఆ చింతనే తన స్థితి. అక్కడికి వెళ్ళిన తర్వాత న విముహ్యతి, ఇక మోహమే లేదు, ఇక ఏ రకమైనటువంటి దోషం లేదు. కాబట్టి ఈ చింతన ఎలా చేయాలి స్వామి? ఎలా చేస్తే ఈ చింతన సాగుతుంది? ఎలా చేస్తే చింతన సాగుతుందో శంకర్లు ఇక్కడి నుంచి మనకు అమోఘమైనటువంటి సూచనలు ఇస్తున్నారు. ఎలా చేయాలి, దానికి ఏ రకంగా మనం కొన్ని పద్ధతులు పాటించాలి, అది ఇక రాబోయే శ్లోకాల్లో మనం చూస్తాం. హరి ఓం తత్సత్.